నమస్తే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులు గడుస్తూ ఉన్నది. సో ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఒక బలమైన ప్రచారం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత నెల రోజుల్లోనే ఒక బలమైన వ్యతిరేకత వచ్చిన ప్రచారం బలంగా జరుగుతూ ఉంది. నిజంగా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వచ్చిందా, లేక గత 10 సంవత్సరాల కాలంలో జరిగిన ఒక విధ్వంసం కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా ఇబ్బందికరంగా మారిందా? తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎంపీ ఎలక్షన్ ఎట్లా ఉండబోతూ ఉన్నాయి, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఎట్లా ఉండబోతూ ఉన్నాయి మాట్లాడడం. నాతో పాటు సీనియర్ అడ్వకేట్ శరత్ కుమార్ సార్ గారు ఉన్నారు. మీకు అందరూ తెలుసు, గత కొన్ని సంవత్సరాలుగా మాలాంటి గొంతుకలం గత పాలకుడు కల్వకుట్ల చంద్రశేఖరరావు తోటి బలంగా కొట్లాడినామంటే, సో మీకు ఏ ఇబ్బంది వచ్చినా కానీ నేను అండగా ఉంటా, ఖచ్చితంగా మీ ప్రజలను చైతన్యం చేయాలి, ఖచ్చితంగా రాష్ట్రంలో మార్పు రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందన్నప్పుడు మేము కూడా ఆ భరోసా ఆ ధైర్యంతో ప్రజల్లోకి బలంగా వెళ్ళాం. సో అల్టిమేట్గా మార్పు వచ్చింది, ప్రజలు మారారు, కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిర్రు. సార్తో మాట్లాడదాం. నెల రోజుల పాలన ఎట్లా ఉంది, నిజంగా ప్రజలకు మేలు చేస్తూ ఉన్నారా మాట్లాడే ప్రయత్నిద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సో చాలా రోజుల తర్వాత మనం కలిసినాం. సో మొత్తానికి మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో ఈ అంశాలు మాట్లాడే కంటే ముందు నేను నిన్న ప్రజాభవన్కి వెళ్ళిన జీవో 46 బాధితులు వేలాది మంది అక్కడికి వచ్చారు మా సమస్యకు పరిష్కారం చూపాలని. సో ఆ దశలో కొంతమంది జీవో 46 బాధితులు మాట్లాడుతూ ఉన్నారు. అవసరమైతే శరత్ కుమార్ సార్ని మేము ఎమ్మెల్సీగా పోటీ చేయబోతున్నాం, జీవో 46 మా సమస్యకు పరిష్కారం చూపబోతే అని. నిజంగా ఎమ్మెల్సీ బరిలో మీరు ఉండబోతా ఉన్నారా? ఒకటండి, నేను ఇప్పటివరకు అయితే ఇదమిద్దంగా ఒక నిర్ణయానికి రాలేదు. అయితే ఒకటి మాత్రం ఉంది, గత కొంతకాలంగా ఈ నిరుద్యోగాలు, ముఖ్యంగా ఈ టీచర్స్ అభ్యర్థులు అనుకోండి, డిఎస్సి అభ్యర్థులు, మిగతా వాళ్ళందరూ, పోలీసు నియామకాలకు సంబంధించిన వాళ్ళందరూ ఒక అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రభుత్వ పాలన విషయంలో కూడా. అసలు ఇంతవరకు మాకు ఇచ్చిన వాగ్దానాల ప్రకారంగా మంత్రులు ఇచ్చిన వాగ్దానాలు కూడా అమలు జరగట్లేదు. మంత్రివర్గంలోకి రాకముందేమో జిఓఎంఎస్ నెంబర్ 46 ద్వారా చాలా అన్యాయం జరిగింది, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు అని చెప్పి, మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏ రకమైనటువంటి శ్రద్ధ మా పట్ల చూపట్టట్లేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళతో నేను యాజ్ యూజువల్గా ఇది గతంలో ఎట్లయితే నేను వాళ్ళ తరఫున ఉండి వాళ్ళకి అండగా ఉండి కోర్టులో కేసులు వేసినాను, వాళ్ళ గురించి ఫైట్ చేసినాను, అదే రకంగా ఐ బీన్ ఎక్స్ప్రెసింగ్ మై సాలిడారిటీ విత్ దెమ్. అయితే ఒక దశలో ఈ టాపిక్ వచ్చింది. కాకపోతే ఏంటంటే మా పార్టీ సహచరుడే, నాకు చాలా మంచి మిత్రుడు అయినటువంటి జడ్సన్ గారు నేను ఆల్రెడీ కంటెస్ట్ చేస్తాను అనడము, తర్వాత ఇంకో మిత్రుడు తీన్మార్ మల్లన్న కూడా కంటెస్ట్ చేస్తున్నాడు అని విన్న తర్వాత నేను కొంత సంశయంలో పడ్డా. అంటే ఇన్ సెన్స్ ఇంకా ఇద్దరు యోగ్యులే, ఇద్దరు మంచి అర్హత గల వ్యక్తులే కదా, చూద్దాం మనం ఎందుకంత తొందరపాటు అని అనుకున్నాను. కానీ ఇంకా అయితే నేను ఇంతవరకు ఒక నిర్ణయం తీసుకోలేదు. ఒకటి మాత్రం ఉంది, ఇప్పుడు ఈనాడు చట్టసభలలో కూడా ప్రజల గొంతుకలు యొక్క అవసరం ఉంది, ప్రజల తరఫున మాట్లాడే వాళ్ళ అవసరం ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చే వరకు ఒక రకంగా, అధికారంలోకి వచ్చినాక ఇంకో రకంగా, ఒక మాట చెప్పి ఇంకో మాట చేసి, ఈ రకంగా రకరకాలుగా అసలు పీడిత వర్గాలకి, తర్వాత బలహీన వర్గాల వాళ్ళకి ఒక గొంతుక లేదు అని అనిపిస్తుంది. శాసన మండలిలో కానీ శాసనసభలో కానీ మాట్లాడే వాళ్ళు లేరు. అంటే ఇప్పుడు ఎట్లా తయారైందంటే ఈ ఎన్నికలు అనేది వేలాది కోట్ల రూపాయల ఆస్తిపరులకు మాత్రమే టికెట్లు. మీరు ఒకవేళ మొన్న ఎమ్మెల్యే టికెట్ల పంపిణీ కనుక చూస్తే, వాళ్ళ అఫిడవిట్లు కనుక చూస్తే 100 కోట్ల కంటే తక్కువ ఆస్తులు ఉన్నవాడు ఎవరు లేడు. ఏ పార్టీలోంచి చూసినా కానీ అంటే సుసంపన్నులు విలాసవంతమైన జీవితం జీవిస్తున్న వాళ్ళు పేద ప్రజల కోసం కొట్లాడతారా అంటే నాటి తరం పోయింది. ఏది నర్రా రాఘవరెడ్డి, తర్వాత మల్లు స్వరాజ్యం, బుచ్చలపల్లి సుందరయ్య, ఎన్ గిరిప్రసాద్, ఇట్లాంటి వాళ్ళ తరం పోయి ఇప్పుడు ఎట్లా తయారైందంటే కాంట్రాక్టర్ల తరం వచ్చింది. అంటే కంపల్సరీగా మీరు కాంట్రాక్టులు చేస్తూ ప్రజాధనాన్ని కొల్లగొట్టి బ్యాంకుల దగ్గర అప్పులు చేసి బ్యాంకులను బురిడి కొట్టించేసేసి ఏదో రకంగా కొన్ని ఒక్కొక్కళ్ళ దగ్గర మీరు వాళ్ళ అప్పులు కూడా చూస్తే 100 కోట్లు ఉన్నాయి, సంపాదన 1000 కోట్లు ఉంటే అప్పులు 100 కోట్లు ఉన్నాయి. మరి వాళ్ళని చూసి ప్రజలు ఎట్లా బ్యాంకులు రుణాలు ఇచ్చినాయి? ఇట్లాంటి సుసంపన్నులు, ఇట్లాంటి వ్యక్తుల ప్రమేయంతో మరి ప్రజాహితం జరుగుతుందా? ఈనాడు మేధావి వర్గం ఆలోచించాలి. ఒక శరత్ కుమార్ అనే కాదు, ఇప్పుడు యూనివర్సిటీలో చదువుకునే ప్రొఫెసర్లు కానీ, చదువు చెప్పే ప్రొఫెసర్లు కానీ, న్యాయవాదులు కానీ, డాక్టర్లు కానీ ఆలోచించాల్సిన సందర్భం ఏర్పడేది. ఎందుకంటే మార్టిన్ లూథర్ కింగ్ గారు ఒక ముఖ్యమైన విషయం చెప్పినారండి. 20th సెంచరీ సివిల్ లిబర్టీస్ లీడరు ఏమని అంటే, దుర్మార్గులు దౌర్జన్యం చేస్తే అర్థం చేసుకోవచ్చు,
కానీ ఇంటలెక్చువల్స్ ఎవరైతే మేధావులు అనుకున్నారో వాళ్ళు సైలెంట్గా ఉంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలన్నాడు. అంటే ఒక పక్క సమాజంలో పెట్టేడుపుతున్నటువంటి అవినీతి అరాచకాలను ప్రశ్నించలేని ఈ మేధా సంపత్తి ఎందుకు అనేటువంటి ప్రశ్న ఈనాడు సమాజం వేసుకోవాలి. ఇప్పుడు మీరు ఎక్కడైనా చూడండి, విద్యా వ్యవస్థలో కనుక చూస్తే రాష్ట్రంలో ఒక 10 సంవత్సరాల టిఆర్ఎస్ పరిపాలన వల్ల కాడులాగా మారింది. ఏ సంస్థ చూసినా కానీ ఆర్థిక భారంతోనే కుంగిపోయింది. పోనీ ఆ తర్వాత ఇప్పుడు ఎన్నో అరాచకాలు చేసి వచ్చిన తర్వాత ఇప్పుడు కేటీఆర్, కేసీఆర్, కవిత వీళ్ళ అవినీతి మీద కానీ, హరీష్ రావు వాళ్ళ అవినీతి మీద కానీ, మెగా కృష్ణారెడ్డికి సంబంధించిన అవినీతి మీద కానీ, ఇట్లాంటి వాళ్ళు చేసినటువంటి అవినీతి గురించినటువంటి చర్చ ఒక బహుళ రీతిగా జరిగింది. అంటే ముఖ్యంగా ప్రజాక్షేత్రంలో కూడా అసలు అవే అంశాలు. కాళేశ్వరం ప్రాజెక్టు మాట్లాడతాము, దానికంటే ముందు టాపిక్ డైవర్ట్ అవుతా ఉన్నది. డైవర్ట్ అవ్వట్లేదు, నేను చెప్తాను. దయచేసి మీ పార్టీ నుంచే బక్కా జడ్సన్ గారు ఆల్రెడీ ఎమ్మెల్సీగా పోటీ చేశారు. సో అదే మీ పార్టీలో ఉన్న తీర్మార్ వలన గతంలో పోటీ చేశాను, ఆయన కూడా పోటీ చేస్తా ఉంటా ఉన్నాడు. అంటే ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎన్నికలు అనేవి పార్టీ టికెట్ల పరంగా జరిగేటి కాదు, ఫస్ట్ పాయింట్. అట్లానే నేను నా క్యాండిడేట్స్ డిక్లేర్ చేయట్లేదు. ఐఎమ్ నాట్ ఇన్ దట్ రేస్ యాజ్ ఆఫ్ నౌ. ఐ హావ్ నాట్ డిసైడెడ్. బట్ ఇఫ్ ది గవర్నమెంట్ డస్ నాట్ యాక్ట్, ఈ 46 జిఓఎంఎస్ నెంబర్ వాళ్ళ మీద, జిఓఎంఎస్ 46 బాధితుల విషయంలో కానీ, నిరుద్యోగుల విషయంలో కానీ కాంక్రీట్ స్టెప్స్ అంటూ తీసుకోక వీళ్ళందరినీ ఇఫ్ దే ఆర్ లెఫ్ట్ ఇన్ ది లర్చ్, డెఫినెట్లీ విల్ టేక్ అప్ ది ఇష్యూ. ఇదేంటంటే వాళ్ళ బలం ఎంతుంది, వాళ్ళ యొక్క సహకారంతో మనం ప్రభుత్వంలోకి వచ్చినాము, వాళ్ళు ఏ రకంగా మనకు కాంట్రిబ్యూట్ చేసినారు అనే విషయం ఈ ప్రభుత్వ పక్షానికి తెలవాలని అనుకున్నప్పుడు అట్లాంటి పని చేయాల్సిన అవసరం అంటూ ఏర్పడితే యువకుల కోసమని, లేదా బీద బలహీన వర్గాల వాళ్ళ కోసమని అవసరం అనుకుంటే మాత్రం తప్పకుండా అట్లాంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఆలోచన ఉందా సార్ పోటీ చేయాలన్న ఆలోచన? ప్రస్తుతానికైతే లేదు, ప్రస్తుతానికి లేదు, ఆనెస్ట్లీ లేదు. ఎందుకంటే నేను జడ్సన్ గారికి ఆల్రెడీ మద్దతు ప్రకటించి ఉన్నాను. మల్లన్న గారు అయితే నన్ను అడగలేదు, నేను పెద్దగా దాని గురించి కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే ఆయనకు నా మద్దతు అవసరం లేదు అనే భావనలోనే ఆయనే ఉన్నాడు. ఏమైనా సార్ మీరు ఇద్దరు కలిసే ఉంటుండే? కూడా కలిసే ఉన్నాం. నో గ్యాప్. ఇప్పుడు కలిసి ఇప్పటికీ మేము ఏం విభేదాలు లేవు, అట్లాంటిది ఏం లేదు. కాకపోతే ఏంటంటే కొన్ని సందర్భాలలో హీ హెస్ గాట్ హిజ్ ఓన్ ఎక్స్పెక్టేషన్స్. ఆయన తన్ని ఒక రకంగా ఊహించుకుంటాడు, ఆ రకంగా ఆయన తన మార్గాన్ని ఎంచుకుంటాడు. నేను యాజ్ అ లాయర్గా ఆయన ప్రతి ఊహకు, ప్రతి ఆలోచనకు, ప్రతి నిర్ణయాన్ని నేను సమర్థించాల్సిన అవసరం లేదు, తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఆయనకు టికెట్ ఇస్తారా, వస్తుందా, లేకపోతే పార్టీ నుంచి ఆయనకు సమర్థత దొరకదా అనే విషయాల మీద కూడా చాలా ఇంకా తర్జన భర్జన జరుగుతున్నాయి. ఇప్పుడు ఆయనకు కూడా అంత పెద్ద ఏదో మార్గం సుగమైనట్టు లేదు. ఇప్పుడు ఆయన నడవడిక విషయంలో కానీ, ఆయన ఆలోచన సరళిలో కానీ, ఆయన పద్ధతులలో కానీ చాలా డైల్యూషన్ ఉంది. ఇప్పుడు ఒకప్పటి మల్లన్న ఇప్పుడు లేడు కదా. ఓకే, ఆ మార్పులు, ఆ చేంజెస్ కనిపిస్తా ఉన్నాయి. కనబడతలేదు అంటే నాకే కాదు, అందరికి కనబడలేదు. నీకు కనబడలేదా? చెప్పండి, నీకు కనబడలేదు. ప్రచారం కూడా అదే తరహా జరుగుతుంది. చేంజ్ ఒకటే కాదు, చాలా డైల్యూషన్ కూడా జరిగిందా లేదా? ఇప్పుడు నాటి మల్లన్న ఉన్నాడా? ఆనాటు అసలు ఎట్లా అయితే దౌర్జన్యానికి వ్యతిరేకంగా, అవినీతికి వ్యతిరేకంగా అన్ని రకాలుగా కొట్లాడే మల్లన్న ఇప్పుడు అట్లానే ఉన్నాడా? మనలో మాట. ఆనాడు మీరైనా, నేనైనా, ఇంకా వేరే వర్గాల వాళ్ళైనా మల్లన్న వెంట ఎందుకు నిలబడ్డారు అంటే అప్పటి ప్రభుత్వం అతీతంగా ప్రశ్నిస్తా ఉండి ప్రజల పక్షాన ఉంటుందని చెప్పి మనలాంటి వాళ్ళందరూ సపోర్ట్ చేస్తాం. అంతే కదా. ఇప్పుడు ఆ పద్ధతి లేదు కదా, కొంత డైల్యూషన్ వచ్చింది కదా. మరి అదే పార్టీ డిసిప్లిన్ అనుకుందాం, లేదా ఆయన ఆలోచన సరళే అనుకుందాం, మరి కొట్లాడి అలసిపోయినాడని అనుకుందాం. మొత్తానికి ఏదో రకంగా కొంత మార్పు అయితే ఉంది, కొంత డైల్యూషన్. అలాంటి మీ పార్టీ టికెట్ కన్ఫర్మ్ చేసినట్టు కదా, మీరు పని చేసుకోండి ఎమ్మెల్సీ బరిలో. అట్లా చాలా మందికి చెప్తారు సార్, పని చేసుకోండి అని చెప్పడం అనేది చాలా మంది చెప్తారు. పని చేసుకోమని వాళ్ళ అనుమతి ఎందుకు? ఎవరికైతే ఆశయం ఉంటుందో, ఆలోచన ఉంటుందో వాళ్ళు చేసుకోవాలా, అంతే తప్ప దానికి ఇంకోళ్ళ అనుమతి ఎందుకండి? కష్టపడి ప్రజల మధ్యలోకి పోతాను, ప్రజల తరఫున నేను ఉంటాను అని అనుకునే వ్యక్తులు వాళ్ళకి అనుమతి ఎందుకు? ప్రజాసేవకి అనుమతి అవసరమా? చెప్పండి ఒక మాట. సార్ ఇంకో చర్చ ఏంటంటే తీర్మార్ మల్లన్న ఇక్కడికే ఆఫ్ చేయాలి అంటే, ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి మనం ఓడగొడతామా గెలిపించుకుంటాం ఆ విషయం పక్కన పెడితే, ఈ తీర్మార్ మల్లన్న ఇక్కడికే కంటిన్యూ చేయొద్దు, ఇంకా ఇక్కడికే స్టాప్ చేయాలన్న ఆలోచన మీ పార్టీ ఏమన్నా ఉందా? సార్ నాకైతే పార్టీ తరఫున అట్లాంటి ఆలోచన ఉందని నేను అనుకోను. కాకపోతే ఒకటి ఏంటంటే మల్లన్నకు తన వ్యవహార శైలి వల్ల మిత్రుల కంటే ఎక్కువ మంది శత్రువులు ఉంటారు. ఈ విషయం ఇది నిర్వివాద అంశం. ఆయన ఎక్కువ మంది శత్రువులను తయారు చేసుకోవడంలో ఆయనకున్న నేర్పరితనం అది ఎవరికి లేదు రాజకీయాలలో. అంటే ఒక టీమ్ లీడర్షిప్
కొంతమందిని కలుపుకొని పోయి ఒక పద్ధతిగా ఒక వ్యవహార శైలిలో ఏదైనా సాధించాలనే దానికంటే అంటే ఏకపక్షంగా తనే సర్వస్వము, తన వల్లనే సర్వస్వం జరుగుతుంది అనేటువంటి ఒక ఆయన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనుకోండి, అది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ ది ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈస్ దట్ హీ డజంట్ ఎలో ఎనీ టీమ్ లీడర్షిప్. వర్క్మెన్షిప్లో ఎక్కడ కూడా ఆయన ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అట్లా చూపెట్టాడు. తన సొంతగా ఏకపక్షంగానే నిర్ణయాలు తీసుకొని తన నిర్ణయాలు అవి మంచి అవ్వచ్చు, చెడ్డ అవ్వచ్చు, రకరకాల నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు మనం మల్లన్నని లాస్ట్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ నుంచి కంటెస్ట్ చేసినప్పటి మల్లన్నకి ఇప్పటి మల్లన్నకి మధ్య తేడా చూస్తే ఎన్ని నిర్ణయాలు, ఏ ఒక్క నిర్ణయం కూడా సరైన రీతిలో అది అమలు చేసిన సందర్భాలు లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడెక్కడో భద్రాచలంలో ఆయన వెంట మేము కూడా వెళ్ళాం, పాదయాత్ర అనే దానికి వెళ్ళాం. ఆయనను నమ్మి ఆయన నిజంగానే ఖచ్చితంగా పాదయాత్ర చేస్తాడు, పేద ప్రజలని ఉద్ధానంలో పేద ప్రజల యొక్క సమస్యలను అర్థం చేసుకోవడంలో ఒక అవిరళమైన కృషి జరుగుతున్నటువంటి ఆలోచనలో ఉంటుంది. నేను కూడా దాదాపుగా ఒక 9-10 కిలోమీటర్లు ఆయనతో పాటు వాక్ చేసిన, డిస్పైట్ ది ఫ్యాక్ట్ దట్ నాకు అంత పెద్దగా ఇక చిన్న కాళ్ళలో ఒక మోకాలు కొద్దిగా నొప్పి ఉంటుంది, అంత ఈజీగా వాకింగ్ సాధ్యం కాదు. బట్ వాళ్ళకంటే ఎక్కువ వడివడిగా నడకలు వేస్తూ మేము వాళ్ళతో పాటు వెళ్ళడం జరిగింది. భద్రాచలం మీటింగ్ లోపల కేసీఆర్ను గద్దె దించే వరకు నేను ఇంటికే వాపసు రాను అని అన్నాడు. చాలా మంది కార్యకర్తలు ఆయన నమ్ముకున్న వాళ్ళందరూ నిజంగా మల్లన్న యొక్క దృఢ సంకల్పం ఇది నిజంగానే అమలు జరుగుతున్నటువంటి ఆలోచన లోపల ఆయన వెంట నడిచినారు. మళ్ళీ సడన్ గా ఈయన అసలు కోర్టులో కేసు వేసిన నేను, ఏమని మల్లన్న పాదయాత్రకి అట్లా ఆపుతారు, ఆటంకాలు కలిగిస్తున్నారు, ప్రభుత్వ పరంగా చాలా అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి నేను కోర్టులో కేసు వేసిన తర్వాత ఏంటంటే నేను అడ్వకేట్స్ అసోసియేషన్లో కూర్చున్న రోజున, అరే పిచ్చోడు నువ్వు వారు మెంటల్ గాడు ఉన్నావు, మల్లన్న ఎన్నాడు మాట మీద కట్టుబడ్డాడు, పాదయాత్రలే బొంగులే చూడు 2 రోజులకు బంద్ చేస్తాడు, నువ్వు అనవసరంగా కేసు వేసి పర్మిషన్ తీసుకున్నావు కదరా, ఇప్పుడు ఏం పిచ్చోడివి అని నన్ను మా అడ్వకేట్ ఫ్రెండ్స్ అని అన్నప్పుడు నేను కొంత అరే నిజం అట జరుగుతుందా అని అనుకున్నాను. వాళ్ళు ఏది చెప్పినారో ఘటనే 3 రోజులకే పాదయాత్ర అనేది ఆపేసినాడు. ఆ తర్వాత మళ్ళీ నా ఆఫీస్ మీద అటాకులు జరిగాయి, మీకు తెలుసు. అప్పుడైతే ఇంకా నేను చాలా దుర్భరమైన దారుణమైన పరిస్థితిలో ఉంటాయి. ఎందుకంటే నాకు అప్పుడే మా ఒకడే ఒక కొడుకు ఆత్మహత్య చేసుకోవడము, నేను చాలా అంటే ఆవేదన భరితమైనటువంటి జీవితంలో ఉంటే అసలు ఎంత పీడనకు గురైనానంటే అసలు అరే ఇట్లా జరిగింది నా లైఫ్లో అని ఆలోచిస్తూ అసలు జీవితమే శూన్యంగా కనబడ్డది ఒక క్షణంలో. అట్లాంటి దశలో కూడా మల్లన్న ఆఫీస్ మీద అటాక్ జరిగిందంటే ఇది ప్రజాస్వామ్యం మీద జరిగిన అటాక్. వాళ్ళ పత్రికలని ఈ రకంగా చెరబడతారా ఈ ప్రభుత్వము, పోలీస్ యంత్రాంగాన్ని ఈ రకంగా దుర్మార్గంగా వాడుకుంటారా, ఇది తప్పు. అసలు వితౌట్ ఫ్రీ ప్రెస్ అసలు ప్రజాస్వామ్యం అనేది మనజాలదు. పత్రికలు ఈనాడు 4th పిల్లర్ ఆఫ్ ది స్టేట్. అట్లాంటి వాళ్ళ మీద ఈ రకమైన అటాక్ ఉంది అంటే మల్లన్న ఆఫీస్ మీదనే అటాక్ చేసేసి మల్లన్న ఆఫీస్ని చిందరవందర చేసేసి మొత్తం ఆఫీసునంతా ధ్వంసం చేసేసి మళ్ళీ మల్లన్న మీదనే హత్యా నేరం అనేది ఒకటి పెట్టి ఆయనను ఏదైతే దీనమైన స్థితికి తీసుకొచ్చినారో అది చాలా కలిసి వేసింది. ఎందుకంటే ఆ రోజు మా సహచర న్యాయవాది రచనారెడ్డి గారు, తర్వాత కొండా విశ్వేశ్వరరెడ్డి మల్లన్న గారు ఆఫీస్కి వెళ్ళారు. మల్లన్న ఆఫీస్ అటాక్ జరిగిన తర్వాత ఆ రోజు వాళ్ళు అంతా చూపెట్టినారు, అదంతా లైవ్ వచ్చింది. అఫ్కోర్స్ నేను అటాక్ అయిన తర్వాత పోలేదు, ఎందుకంటే నాకున్న సమస్యల దృష్ట్యా. కానీ బట్ అదంతా లైవ్లో చూసిన తర్వాత అనిపించింది నో సంబడీ షుడ్ స్టాండ్ బై హిమ్ అని అన్నప్పుడు నేను ఖచ్చితంగా ఆయన వెంట నిలబడి ఆ కేసులలోంచి ఆయనను బయటకు తీసుకురావడం జరిగింది. అట్లా తీసుకువచ్చిన తర్వాత అంటే ఇన్ సెన్స్ మళ్ళీ ఆయన రిలీజ్ అయిన తర్వాత బయటకు వస్తూ ఒక పార్టీ పేరు చెప్పేసి ఆ పార్టీ తరఫున మేము ఇట్లా కొట్లాడతాము అది ఇది అంటే నేను అనుకున్నాను ఒక వేదిక అవుతుందేమో బీద బలహీన వర్గాల వాళ్ళకి ఒకట ప్రజా గొంతుకలు అనేటువంటి మీలాంటి వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసేసి, ఇప్పుడు ఒక్కళ్ళతో ఏం జరగదండి ప్రజాస్వామ్యంలో, నలుగురితో కలిసి సమిష్టిగా కృషి చేసినప్పుడే ఏదైనా జరుగుతుంది. అట్లా ఆలోచించినాను. మళ్ళీ ఆ పార్టీకి ఏం పెద్ద పునాదులు లేకుండా ఆ పార్టీకి సంబంధించిన వ్యవహారాలు ఏవి మళ్ళా ముందుకు రాలేదు. అదైన తర్వాత రెండోది ఏంటంటే బీసీల ఐక్యత అనే ఒక ఐక్యతా రాగం తీసుకొచ్చారు. మీటింగ్ అన్నారు. తర్వాత ఇక్కడ తాజ్
రెసిడెన్సీలో హోటల్లో పెట్టినారు, హోటల్లో ఒక మీటింగ్ పెట్టినారు. చాలా మంది ఆ బలహీన వర్గాలకు చెందిన లీడర్లు అందరూ అక్కడ జమ అయినారు. రకరకాలుగా జరిగింది. నేను అనుకున్నాను కనీసం ఫస్ట్ టైం మళ్ళా బాలగౌడ్ తర్వాత వాళ్ళ తర్వాత ఆ తరం తర్వాత ఆర్ కృష్ణయ్య తరం తర్వాత మళ్ళీ తెలంగాణలో ఒక యువకుడు, ఒక చురుకైన వ్యక్తి, ఆలోచన గల వ్యక్తి, పదునైన భాష గల వ్యక్తి, పేద ప్రజల్ని అందరినీ కొంత అర్థం చేసుకుంటాడు. తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక మూమెంట్ స్టార్ట్ చేయడంలో, ఒక పబ్లిక్ ఒపీనియన్ డెవలప్ చేయడంలో ఒక భూమిక పాత్ర ఉన్న వ్యక్తి. ఇతను బలహీన వర్గాలకు నాయకత్వం వహిస్తే బాగానే ఉంటుంది అనే ఒక ఆలోచన ఉండింది. ఆ తర్వాత ఆ మీటింగ్ తర్వాత మళ్ళీ బలహీన వర్గాలకు సంబంధించిన కథే ముగిసిపోయింది. ఆ తర్వాత ఏదో పార్టీ టికెట్ అది ఇది అని ఢిల్లీ చుట్టూ తిరగడం, అటు ప్రదక్షిణాలు ఇటు ప్రదక్షిణాలు అది ఇది లాస్ట్కు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అంటే నేను ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో చేరినానో అంటే ఎవరికి చెప్పకుండా చేరినాను అనేటువంటి ఒక భావన ఉండింది. అంటే మల్లన్న నేను దాదాపుగా చాలా సమీపంగా ఉన్నాం. ఒక పెద్దన్న తమ్ముడు అనేటువంటి భావనలో ఉన్న వ్యక్తి నేనే మల్లన్నకు చెప్పలేదు అనేటువంటి మాట చాలా మంది అన్నారు. అంటే నేను ఎప్పుడు ఏమనుకునేదంటే నా సొంత నిర్ణయాలలో నేను ఇతరుల ప్రమేయాన్ని ఇష్టపడా, ఎప్పుడు కూడా, ఇప్పుడు కాదు ఎప్పుడు నా లైఫ్లో ఇష్టపడాను. నేను ఏ నిర్ణయం తీసుకున్నా దాంతో అయితే సింక్ ఆర్ సేల్ అదే నిర్ణయంతో ఉంటాను. ఆనాటి ఉన్న పరిస్థితులలో కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈ బీఆర్ఎస్ను కొట్టగలుగుతుంది, బీఆర్ఎస్ పరిపాలన అంతమొందించాలంటే కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే మార్గం లేదు అని చెప్పేసి నేను ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో ఆనాడు కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని అసలు అట్లా ఆలోచిస్తూ వస్తున్న పరంపరలో నాకు ఎందుకో కొంత డైల్యూషన్ ఉంది. ఈవెన్ మొన్న ఎన్నికల్లో కూడా నేను మల్లన్నతో కలిసి చాలా కాంగ్రెస్ పార్టీ సభలలో పార్టిసిపేట్ అవ్వడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయడం జరిగింది. ఇట్లా అన్ని జరిగిన తర్వాత అసలు ఎక్కడ కూడా అంటే ఇన్ ది సెన్స్ ఆఫ్ కోర్స్ ప్రభుత్వం అంటూ వస్తే బలహీన వర్గాల వాళ్ళకి ఈ ప్రభుత్వంతో ఏం మేలు జరుగుతుంది, మరి నిరుద్యోగుల విషయంలో కూడా ఏ రకమైన కాంక్రీట్ స్టెప్స్ ఎన్ని రోజుల్లో ఈ ప్రభుత్వం తీసుకుంటుందా తీసుకోదా, ఇప్పుడు జియోఎంఎస్ నెంబర్ 46 ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుందా చేయదా, తర్వాత డిఎస్సి విషయంలో కానీ గ్రూప్స్ జరిగిన విషయంలో కానీ అనునిత్యము ప్రజాక్షేత్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరిగినటువంటి అవినీతిని ఛాలెంజ్ చేసే మల్లన్న అంటే సిబిఐకి ఇస్తాము అని ఒక పక్క మా పార్టీ అధ్యక్షురాలే ప్రకటించిన తర్వాత సడన్ గా నిర్ణయం మార్చి దాన్ని మళ్ళీ ఏదో జ్యుడిషియల్ కమిషన్కి ఇవ్వాలా అన్న ఆలోచన చేస్తున్నప్పుడు కోకాపోట భూముల విషయంలో కానీ మిగతా ఇతర చాలా జరిగినాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళకు వాళ్ళే ఒక 11 ఎకరాల భూమి ఇచ్చుకున్నారు ఏమండి. ఇట్లా చాలా భూకుంభకణాలు జరిగాయి. వీటన్నిటి మీద ప్రభుత్వం యొక్క చలనం ఏం లేనప్పుడు నేనేం ఎక్స్పెక్ట్ చేసినాను మల్లన్ నుంచి అంటే మల్లన్ ప్రశ్నిస్తాడు అనుకున్నా. అరే ఇది ఎట్లా జరుగుతుంది, ఇది ఏ రకంగా మనం ఏం చెప్పినాము, ఏ రకంగా అధికారంలోకి వచ్చినాం, మన మాటలకు ఏమైనా విలువ ఉందా లేదా, ఈనాడు రైతు బంధు లేదు ఇంతవరకు, ఆసరా పెన్షన్లు వస్తున్న సందర్భాలు లేదు. మరి పోనీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఆ అంశాల మీద ఏదన్నా వడివడిగా చర్యలు తీసుకుంటున్నారంటే అట్లా లేదు. ఇప్పుడు ఒకటే ఏందండి, కొత్త వాళ్లకు మనము ఎక్కువగా ప్రామిస్ చేసిన అమౌంట్ ఇవ్వడం సంగతి పక్కకు పెట్టి ఈసారికి అయితే మనము గత ప్రభుత్వాలు ఎంతైతే రైతు బంధు ఇచ్చిందో ఆ మేరకు ఇస్తామని ఒక వాగ్దానం చేస్తున్నాం, ప్రతి చోట చెప్పినాం. కరెంటు బిల్లుల విషయంలో అయితే మా ముఖ్యమంత్రి మా పిసిసి అధ్యక్షుడు ఏం చెప్పినాడు, ఈ నెల బిల్లు కట్టేసిస్తే నెక్స్ట్ బిల్లు మీరు కట్టాల్సిన అవసరం మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కడతా ఉన్నారు. ఈనాడు ప్రజలు ఎక్కడ పోయినా మనం ప్రజల మధ్యలో తిరుగుతుంటే ప్రశ్నలు వేస్తున్నారు. ఈ దశలో కూడా ఏం మాట్లాడాడే. తర్వాత జియోఎంఎస్ నెంబర్ పార్టీ నుంచి పదవి ఆశిస్తలేరు కాబట్టి ఇంత ప్రజల పక్షాన ఓపెన్ గా మాట్లాడతారు. ఎవరైనా అంతే. తీర్మార్ వల్ల ఒక పదవి ఆశిస్తా ఉన్నాడు కాబట్టి అదే పార్టీలో ఉండి పార్టీ మీద దయచేసి మీరు ఒక విషయం చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అనేది ఎప్పుడు కూడా భావస్వేచ్ఛని హరించే పార్టీ కాదు. ఇప్పుడు భావస్వేచ్ఛ అనేది ఎప్పుడు ఉంది, నాటి తరం నుంచి ఉంది. ఏమండి, నీలం సంజీవారెడ్డి దగ్గర నుంచి మొదలెడితే కాసు బ్రహ్మానందరెడ్డి, విజయభాస్కర్ రెడ్డి ఇట్లాంటి గొప్ప గొప్ప నాయకులకు కూడా డిసిడెన్స్ ఉంది. వాళ్ళ నిర్ణయాలను పార్టీ ఫోరంలలో బయట ప్రశ్నించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అన్నారా, కాంగ్రెస్ పార్టీలో జవాబుదారీతనం అనేది అవసరం. ఇప్పుడు వేరే వాడు ఎవడో వచ్చేసి బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ కవితో లేకపోతే కేసీఆర్ రేపు బయటకు వచ్చేసి మా పార్టీని విమర్శించి
మమ్మల్ని అప్రతిష్ట పాలు చేసే కంటే మా పార్టీలోనే ఒక ప్రెషర్ గ్రూప్ ఉంటే బాగుంటుంది కదా. మా పార్టీలోనే ఒక గ్రూప్ వాళ్ళు అయ్యా మన ఎలక్షన్ మేనిఫెస్టో ఏంది, మరి మేనిఫెస్టో అమలు లోపల మనం తీసుకున్న చర్యలేంది, అవినీతి మీద మన సంకల్పంలో ఏదైనా డైల్యూషన్ వచ్చిందా లేదా అనే ప్రశ్నలు మా పార్టీ నుంచి వేస్తే అది పార్టీ యాంటీ పార్టీ యాక్ట్ అంటారా? నెల రోజుల కాలంలో ఆల్రెడీ ఒక బలమైన ప్రశ్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇస్తూ ఉన్నారు, ఎటువాయి మీ హామీలు ఎటువాయి అని చెప్పి. సో ప్రజల ప్రశ్నకు మల్లన్న ప్రశ్న తోడైతే ఇంకా మీ పార్టీ మీద ఇంకా వ్యతిరేకత అని నేను ఆశించిన మీ పార్టీకే ఇబ్బంది అవుతుంది కదా అంటా ఉన్నా. ఇబ్బంది కాదు, ఇక్కడ ఇది ఇబ్బంది కాదండి, ప్రెషర్ పడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎట్లుంటుందంటే చిన్న పిల్లవాడు నాకు ఆకలి అవుతుందని ఏడుస్తాడు, తండ్రి పట్టించుకోకుండా ఉంటే తల్లి కూడా ఏమైనా పోరాడు ఏడుస్తా ఉన్నాడు, నువ్వు అన్నం పెట్టవా, ఎప్పుడు పెడతావు, ఏం చేస్తావు, వాడికి కావాల్సింది ఏం కొనిస్తావు, మరి బడికి ఎప్పుడు పంపుతావు, వాడికి ఫీజు ఎప్పుడు కడతావు అని భార్య అడిగింది అనుకో, దాన్ని రివోల్ట్ అంటారా? Is it revolt towards implementation of the election manifesto? It is the duty of every Congress worker who has worked for the party to insist upon the party leadership to implement the election manifesto in letter and spirit. How is it opposite to party line of action or line of thinking? అయినా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రకరకాల భావజాల వాళ్ళు అదొక సమాగమం, అందులో కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నవాళ్ళు ఉన్నారు, కొంత రైటిస్ట్ భావజాలం గల వాళ్ళు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు, అంటే రకరకాల భావజాలం వాళ్ళు కలవాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయినా సరే కాంగ్రెస్కి ఒక ఐడియాలజీ అంటే ఒకటి ఉంది. కాంగ్రెస్ ఐడియాలజీ ఎక్కడ కూడా లిథార్జీని ఎంకరేజ్ చేయదు. ఇట్ డస్ నాట్ ఎంకరేజ్ కరప్షన్, ఇట్ డస్ నాట్ ఎంకరేజ్ నెపోటిజం, ఇట్ డస్ నాట్ ఎంకరేజ్ ఎనీ కైండ్ ఆఫ్ రిలక్టెన్స్ టు ది పీపుల్స్ నీడ్స్. ప్రజల అవసరాలను ఎడమర్చి ఉండడము అనేదాన్ని కాంగ్రెస్ ఒప్పుకోదు. ఈవెన్ అదర్వైజ్ మీరు ఒక్క విషయం ఆలోచించండి, ఎంత సిన్సియారిటీ ఉంటుంది రాహుల్ గాంధీ లోపల, హౌ సిన్సియర్ ఈజ్ హీ in implementing the programs, how very candid in his expression of views. He doesn't mince words. He only said that those who are responsible for this monumental corruption will be brought to book అన్నారు కదా. That was the statement made by our leaders. ప్రియాంక గాంధీ గారు ఆ మాట అన్నారు, తర్వాత సోనియా గాంధీ గారు కూడా అన్నారు కదా, ఏ ఆశయాలతోని ఏ ఆలోచనలతోని మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పరిచామో ఆ ఆశయాలను వమ్ము చేసినారు, ఆశయాలను తుంగలో తొక్కినారు, తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగింది అని అన్నారా లేదా? అవునవును. ఇప్పుడు వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మాట్లాడుతున్నానా ఆర్ ఐఎమ్ గోయింగ్ అగైన్స్ ది పార్టీ రూల్? మీరు పార్టీని ప్రశ్నించడం వల్ల ప్రజలకు మేలు జరుగుతా, లేకపోతే తీర్మానం వల్ల ప్రశ్నించడం వల్ల ప్రజలకు మేలు సంగతి మీ పార్టీ ఇచ్చిన హామీల మీద ఒక స్టాండ్ తోటి ఎందుకు లేదు అంటే అవునా? నెల రోజులు గడుస్తూ ఉంది కదా. అది ఇప్పుడు ఒకటేంటంటే కొన్ని సందర్భాలలో మాలాంటి వాళ్ళము కొంత ప్రజల తరఫున మాట్లాడడం వల్ల పార్టీ యొక్క లీడర్షిప్ లో కూడా కొంత మార్పు వస్తుంది. ఇవాళ ఒక్కటితో స్టార్ట్ అయింది, రేపు 10 మంది పార్టీలో ఉన్న వాళ్ళే ఆడుతారు. ఎందుకంటే ఎన్నిసార్లు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు తమ మార్గంలో సరైన విధానంలో పోకుంటే ఛాలెంజ్ చేసి లీడర్షిప్ చేసే మార్పులు తీసుకొచ్చిన సందర్భాలు లేవా కాంగ్రెస్ పార్టీలో? డాక్టర్ చెన్నారెడ్డి ఒక్కడే ఒంటి చేత తీసుకొచ్చినాడు కాంగ్రెస్ పార్టీని పవర్లోకి 1978లో. ఎన్ని రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నాడండి? ఆ తర్వాత ఎన్ జనార్దన్ రెడ్డి గారు ఎన్ని రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నారండి? పార్టీ లైన్ ఆఫ్ యాక్షన్లో ఇఫ్ యు ఆర్ నాట్ సిన్సియర్, ఇఫ్ యు ఆర్ నాట్ ఆనెస్ట్ ఇన్ ఇంప్లిమెంటింగ్ ది పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టో, డెఫినెట్లీ ది ఎమ్మెల్యేస్ విల్ క్వశ్చన్. అంటే ఇప్పుడు నేను ఒక్కడే ప్రశ్నిస్తున్నాను అనుకుంటున్నారా మీరు? లేదు, మా పార్టీ ఎమ్మెల్యేలు కూడా ప్రశ్నిస్తున్నారు. దయచేసి ప్లీజ్ మీరు ఈ విషయం గ్రహించండి. మా ఎమ్మెల్యేలు ఎవరు సైలెంట్ గా లేరు, వాళ్ళు కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. కాబట్టి ఏది లేదు కాబట్టి తాడు బొంగరం లేని నాలాంటి వాడు ఇంకెక్కువ ప్రశ్నిస్తాడు. అర్థమైందా లేదా? పార్టీలో ఏ రకమైన అంటే ఇన్ ది సెన్స్ నా స్వతంత్రాన్ని హరించేటువంటి అవకాశం ఎవరికి లేదు. కానీ మీ పార్టీ ఒక క్లారిటీకి వచ్చిందా? ఎందుకు ఇచ్చాం రా ఈ 6 గ్యారెంటీలు అన్న ఆలోచనకు వచ్చిందా? లేదు, అట్లా లేదు. దాంట్లో సమస్య లేదు. 6 గ్యారెంటీలు నిఖచ్చితంగా అమలు జరుగుతాయి. 6 గ్యారెంటీల విషయంలో కూడా ప్రజలకు ఏ రకమైన అపోహలు ఉండడానికి వీల్లేదు. అయితే 6 గ్యారెంటీలు అమలు చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అని బండి సంజయ్ నేతృత్వంలో తర్వాత కొంతమంది బీజేపీ లీడర్లు అడిగినప్పుడు మా పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఒక విషయం చెప్పినాడు. ఏదైతే అవినీతి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందో ఈ అవినీతిని కక్కిస్తే 6 గ్యారెంటీలు కాదు 12 గ్యారెంటీలు కూడా మేము చేయగలమన్నారు. రాహుల్ గాంధీ గారు పదే ఏం చెప్పినాడండి? పేద ప్రజలకు ఏదైతే గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ల్యాండ్స్ అసైన్ చేసినాయో, ఎవరికి ఎస్సీ ఎస్టీలకు బీసీలకు మైనారిటీస్కి కొంత అసైన్మెంట్స్ చేసినాం మేము. 5 acres 3 acres 10 acres అట్లా రకరకాల పరిస్థితులను పట్టించినాం. ఆ అసైన్ ల్యాండ్ అన్నిటి బీఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకుంది. ఆ అసైన్ ల్యాండ్లను ఆ ఎవరి దగ్గర నుంచి ఎవరి కబ్జాలు అయితే ఈనాడు ఉన్నాయో అవి గుంజుకొని తీసుకువచ్చి మళ్ళా మీకు పంచుతామని అన్నాం. 5 సంవత్సరాల కాలం చాలా చిన్నది సార్. అంటే మా పార్టీ మేనిఫెస్టోని కనుక మీరు దృష్టిలో పెట్టుకుంటే పార్టీ తరఫున ఈనాడు
మేము చేసిన ప్రామిసెస్ని 5 సంవత్సరాల సమయాన్ని కనుక మనం బేరీజ్ వేసుకుంటే రోజు 5 కిలోమీటర్లు ఉరుకుతే తప్ప పార్టీ మేనిఫెస్టో అమలయ్యే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితులలో కూడా మన చిత్తశుద్ధి అనేది కూడా ఒకటి అవసరం కదా. మనం ఏం చెప్పినాము, ఇమ్మీడియట్గా ఇట్లా పవర్లోకి వచ్చిన మరుక్షణమే ఇప్పటి వరకైతే మేము గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి రాయితీలను కొనసాగిస్తాము, తర్వాత మేము మేలైన రాయితీలు మేమైతే మా పార్టీ మేనిఫెస్టో ద్వారా అమలు చేయాలనుకుంటున్నామో అవి ఇస్తామని చెప్పినాం కదా. అన్ప్రిపేర్డ్ స్టేజ్లో కూడా ఇప్పుడు కొత్తగా చేయమని మనం అనట్లేదు. ఏదైతే బెనిఫిషరీస్ లిస్ట్ అవైలబుల్గా ఉందో, ఏదైతే పేద ప్రజలకు రావాల్సినటువంటి రైతు బంధు ఉందో, ఇప్పుడు దాదాపుగా రబీ సీజన్ చాలా ఒక క్లిష్టమైన స్థితిలో ఉంది కదా. ఈనాటికి కూడా రైతులకు మనం రైతు బంధు ఇవ్వలేకపోతే మనం ఎందుకు ఉన్నట్టు? ఇప్పుడు ఇవాళ ప్రశ్నించే ప్రజలకు మనం సమాధానాలను చెప్పాలా, లేకపోతే వాళ్ళు అడుగుతున్న ప్రశ్నల్లో వాళ్ళతో అయినా మనం మన రాగం కలపాలి కదా. కలపకుంటే మనం ఏ రకంగా యు ఆర్ ఎ రెస్పాన్సిబుల్ కాంగ్రెస్ పార్టీ వర్కర్? టెల్ మీ. ఇఫ్ యూ డోంట్ ఆస్క్ ఫర్ ది పీపుల్, వాట్ ఫర్ ఆర్ వి హియర్? అంటే మనం కేవలం అధికారంలోకి వచ్చి విలాసవంతమైన జీవితాలు గడపడానిక? ఇప్పుడు వాడు వీడు అంటూ ఉంటాడు ఏదో ఆయన ఏదో పదవి ఆశించాడు, అది రాలేదని. ఆ పదవి కోసం నేను ఆశించలేదు, ఆనెస్ట్లీ. ఐ డిడ్ నాట్ డూ ఎనీ లాబింగ్ ఆర్ ఎనీ సచ్ థింగ్. ఇప్పుడు ఇది ఏంది అంటే ఒక మాట్లాడే వాళ్ళను ప్రశ్నించే వాళ్లకు ఏదైనా ఒక మాలిఫైడ్స్ అట్రిబ్యూట్ చేసేసి, ఏదైనా పదవి లాలసత్వము కాంక్షను అట్రిబ్యూట్ చేసేసి వాళ్ళ గొంతును నొక్కడం. ఇప్పుడు మల్లన్న విషయంలో కూడా అట్టనే అన్నారు కదా, ఆయన ఏదో ఆశించాడు అది రాకపోయేటప్పటికి మల్లన్న ఎదురు తిరిగినాడని. ఇట్లా ప్రశ్నించే ప్రతి గొంతుకు ఏదో ఒక రకమైన మోటివ్ అట్రిబ్యూట్ చేస్తారు. సరే, అది సెల్ఫిష్. మాట్లాడుకుందాం, మీ అడ్వకేట్ జనరల్ అంశాల గురించి మాట్లాడుకుందాము. సో మీ 6 గ్యారెంటీలు చూసి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ కల్వకుంట్ల కుటుంబం అవినీతికి పాల్పడతా ఉంది కదా. అవినీతి పైన చర్యలు ఉండాలి తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ ఒక భరోసా, ఒక బలమైన నమ్మకం ఇస్తుంది. కాబట్టి మీ పార్టీకి ఓటు వేసారని మేము అనుకుంటాం. నిజమే కదా? అంటే అట్లా కాదండి. ఇప్పుడు ఒక అంశాలు అంటే బీఆర్ఎస్ పార్టీని కూలదొయ్యాలని అన్నప్పుడు ముఖ్య భూమిక పాత్ర వహించింది సోషల్ మీడియా. అది దాంట్లో నిర్వివాద అంశం. అది తర్వాత యువకులు, అన్ఎంప్లాయిడ్ యూత్, వీళ్ళంతా ఒక ఎత్తు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఏ రకమైనటువంటి ప్రజలు, ఏ వర్గాల వాళ్ళు అయితే ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా కొంత రాయితీలు పొందుతున్నారో వాళ్ళు ఎందుకు మేము పార్టీని మార్చాలా, ఇప్పుడు బీఆర్ఎస్ను కూల్చి కాంగ్రెస్ ఎందుకు తీసుకురావాలని అన్నప్పుడు మా 6 గ్యారంటీలు అనేది ఒక గొప్ప ఆశలాగా పేద ప్రజలకు కనబడ్డాయి. అంటే ఆ పర్టికులర్ అంశం వచ్చినప్పటికీ 6 గ్యారంటీలు చాలా బ్రహ్మాండంగా ఆలోచన చేసేసి తర్వాత పార్టీ మేనిఫెస్టో కమిటీ శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో ఎక్కడండి ఏ పార్టీలో ఒక మేనిఫెస్టో ప్రిపరేషన్లో వైడ్ రేంజ్ ఆఫ్ పీపుల్తో డిస్కషన్ డిబేట్ పెట్టింది ఎవరండి? చాలా మంది రకరకాలతో యూ షుడ్ కమెండ్ ది వర్క్ డన్ బై శ్రీధర్ బాబు. అద్భుతంగా చేసినారు కదా. అంటే రకరకాల వాళ్ళు జర్నలిస్టులు కలిసి నేనే చాలాసార్లు మీటింగ్లో అటెండ్ అయినా, నేను చూసినాను. అంటే ఏ రకంగా వైడ్ రేంజ్ ఆఫ్ పీపుల్తో కన్సల్ట్ చేసేసి అసలు ఈనాడు తెలంగాణ ప్రజలు ఒకవేళ ఏ రకమైన మేనిఫెస్టోని ఇస్తే, ఏ రకమైనటువంటి పద్ధతులు ఆలోచనలు మనం చేస్తే ప్రజల యొక్క మెప్పును పొందుతాము అనే విషయాన్ని చాలా చిత్తశుద్ధితో ట్రై చేసే కదా వాళ్ళు మేనిఫెస్టో తయారు చేసి. అంటే అంత జైగాంటిక్ ఎఫర్ట్, అంత హార్డ్ వర్క్, షుడ్ ఇట్ గో వేస్ట్? చెప్పండి. దాన్ని అమలు పరచాలా అనేటువంటి ఒక వాదన చేస్తే కుడ్ యూ ట్రీట్ ఆర్ షుడ్ యూ ట్రీట్ ఇట్ యాజ్ అన్ యాంటీ పార్టీ యాక్టివిటీ ఆర్ ఎ డిసెంట్ అండ్ డెమోక్రసీ గో టుగెదర్. ఎప్పుడు కూడా యాదకుంచుకోండి, డిసెంట్ను మనం ఎంత అణచడానికి ప్రయత్నం చేస్తే డెమోక్రసీ అంత డైల్యూట్ అవుద్దండి. ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఈవెన్ ప్రజాస్వామ్యానికి మూలంగా వచ్చినటువంటి కంట్రీస్లలో కూడా, ఇన్ యూకే ఆర్ యుఎస్ ఆర్ ఇన్ సమ్ అదర్ డెమోక్రటిక్ కంట్రీస్లో కూడా డిసెంట్ అనేది ఒకటి ఉంటుంది. డిసెంట్ లేకుండా డెమోక్రసీ అనేది సర్వైవ్ కాదు. తర్వాత చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ విత్ ఇన్ ది పార్టీ ఉండాలి. ఏ పార్టీలో అయినా, అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు. ఇవాళ బీఆర్ఎస్ అనేది పేక కట్ల మూటలా కూలిపోయింది వినరా. అంటే దానికి కారణం ఏంది అంటే సెంట్రలైజ్డ్ లీడర్షిప్, ఒకే కుటుంబం యొక్క ఆధిపత్యము, అసలు పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోవడము, మాట్లాడే అవకాశం లేకపోవడం వల్ల జరిగింది.
ఏమండి కేటీఆర్ ఒప్పుకుంటా ఉండి ఈరోజు వచ్చిన పేపర్లో వచ్చింది నా తప్పిదం వల్లనే ఇట్లా జరిగింది పరిస్థితి. కరెక్టే. ఇప్పుడు అదే దుస్థితిని కాంగ్రెస్ పార్టీలో తెమ్మంటారా? చెప్పండి ఒక మాట. అంటే ఏదైతే బీఆర్ఎస్ చేసిందో, అంటే ఒక నాయకత్వం మీదనే ఒక్కళ్ళ వల్లనే మొత్తం ఈ రాష్ట్రంలో సూర్యుడు రేపు పొడుస్తాడు, రేపు రాత్రి అవుతుంది, లేదా కోడి కూస్తేనే తెల్లారుతుంది, ఇట్లా అనుకోనే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు కదా. కాంగ్రెస్ పార్టీలో గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు, గొప్ప గొప్ప కార్యకర్తలు ఉన్నారు. అంటే కొంత ప్రెషర్ బిల్డప్ చేయాలన్నప్పుడు, అంటే పార్టీ విత్ ఇన్ ది పార్టీలో కొంత ఇంటర్నల్ డెమోక్రసీ ఉండదు. ఇప్పుడు కార్యకర్తలకు గుర్తింపు రావాలా వద్దా? చెప్పండి ఒక మాట. నిజంగా పార్టీ కోసం కృషి చేసిన వాళ్ళు అన్ని అమ్ముకొని అన్ని రకాలుగా ఆర్థిక నష్టాలకు గురై ఎంతో మంది కార్యకర్తలు ఈనాడు పార్టీ తరఫున నిలబడి కొట్లాడినారు. మేము చాలా ప్రాంతాలలో ఎప్పుడైతే తిరిగినామో 9 సంవత్సరాలుగా ఒక బీఆర్ఎస్ యొక్క దౌర్జన్యానికి గురై అన్ని కోల్పోయిన కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళందరికీ సముచితమైన గౌరవం జరగాలన్నప్పుడు ఎవడో ఒకడైతే మాట్లాడాలా వద్దా? పార్టీ కార్యకర్తలకు ఒక గొంతు అవసరమా లేదా? చెప్పండి. ఇప్పుడు నేను ఉన్నాను, నా దేశంలో నాకు ఏది అవసరం లేదు కాబట్టి నేను మాట్లాడగలను. ఏదైనా ఆశించినాడు నేను కూడా అంతే కదా, అదే రకమైనటువంటి లాబింగ్ చేయాల్సి వస్తుంది, అదే రకం చేయాలి. నేను అనేది ఏంటంటే ఎస్, ఒక లైట్ ద్వారా, ఒక క్యాండిల్ ద్వారానే కదా చీకట్లో వెలుతురు అనేది మనం ప్రసరింపజేసేది. కానీ మీ పార్టీ పరిస్థితి ఇట్లానే ఉంటే రాబోయే ఎంపీ ఎలక్షన్లో ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కదా సార్? ఇట్లా ఉంటుందని నేను అనుకోను సార్, ఇట్లా ఉంటుందని నేను అనుకోను. కొద్దిగా ఇనీషియల్ హికప్స్ ఉన్నాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఎట్లుందంటే ఇప్పుడు ఇది ఎట్లా అందంటే బీఆర్ఎస్ పాలన తర్వాత ఈ రాష్ట్ర పరిస్థితి ఒక పాడుబడ్డ ఇల్లు, కొన్ని మూలల నుంచి కూలిపోతున్నది, కొన్ని మూలలు ఆల్రెడీ గోడలకు ఆల్రెడీ కూలిపోయినాయి, కొన్ని చోట్ల కిటికీలే లేవు, అట్లాంటి ఒక దుస్థితి ఉంది. ఇప్పుడు మనం ఒక కొత్త భవనం కట్టాలంటే బ్రహ్మాండంగా చేయొచ్చు. అదే ఒక పాడుబడ్డ కొంపని మనం సరిదిద్దాలన్నప్పుడు, దాన్ని రిపేర్ చేయాలన్నప్పుడు ఎక్కడ ముడితే ఏం కూలుతుందో కదా. ఇప్పుడు ప్రభుత్వం ఖజానా గింత డొల్లగా ఉంది, అసలు నయా పైసా లేదు. ఈ రకంగా రోజువారీ కార్యక్రమాలకు కూడా అప్పులు తీసుకురాకుంటే తప్ప పరిపాలన సాగదు అనేటువంటి ఒక దుస్థితి వచ్చినప్పుడు ఆ ప్రభుత్వము ఎంతో కొంత కృషి చేయాల్సి వస్తా లేదా, దానికి కొంత టైం పడతా లేదా? కాంగ్రెస్ పార్టీకి అయితే ముందే తెలుసు కదా ఈ పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉంది అంటే కొంత ఒక అంచనా ఉండేది, ఒక రఫ్ ఎస్టిమేషన్ మాత్రం ఉండింది. దట్ ది స్టేట్ ఫైనాన్సెస్ ఆర్ ఇన్ బ్యాంక్రప్ట్ కండిషన్, స్టేట్ ఫైనాన్సెస్ ఆర్ ఇన్ రెడ్, వీ హ్యావ్ టు ఫేస్ ఎ టఫ్ టాస్క్. మేము చాలాసార్లు మీటింగ్లలో కూడా, ఉపన్యాసాలు కూడా మేము చెప్పిన, మీ ఇంటర్వ్యూలో కూడా చెప్పినాం ఏమని, తర్వాత వచ్చే ప్రభుత్వానికి ఇట్స్ అన్ అపీల్ టాస్క్, ఇట్ వుడ్ టేక్ ఏ లాంగ్ టైమ్ అని చెప్పినాం. అంటే దానికి ఎట్లా ఉండాలి, ప్రణాళికబద్ధమైనటువంటి ఒక ఆలోచన సరళి జరగాలి. అంటే రాష్ట్రానికి ఒక ప్రణాళిక సంఘం అని ఒకటి ఉంటుంది, దానికి ముఖ్యమంత్రి చైర్మన్ గారు అంటారు, దానికి ఒక డిప్యూటీ లీడర్ ఉంటాడు, అతనికి ఫైనాన్సెస్ విషయంలో ఒక అవగాహన ఉండాలి, మంచి ఫైనాన్స్ మినిస్టర్ ఉండాలి, చక్కని ఆలోచనలు చేయాలి, రైట్ రేంజ్. ఇప్పుడు కొన్ని ఎట్లుంటుంది అంటే కొంత వెసులుబాటు కల్పిస్తూనే భవిష్యత్తుకు ప్లానింగ్ అనేది చేయాల్సి వస్తుంది. అంటే ఏ కార్యక్రమాలు అయితే ఇమీడియట్గా అమలు జరపకపోతే ప్రజల లోపల మన పట్ల నిర్లిప్తత వస్తుంది, మన పట్ల ప్రజలు అసహనంగా ఉంటారు, మనకు వ్యతిరేకంగా ఆలోచిస్తారు అనేటువంటి అంశాలనే కదా ఈ రైతు బంధు లాంటి ఇట్లాంటివి. ఇవి కొన్ని కొనసాగిస్తూనే కొత్త వాటి వైపు అడుగులు వేసే పక్షంలో బాగుండేది. తర్వాత రెండోది ఏంటంటే అన్నింటికంటే అంటే ఇన్ సెన్స్ నా అసహనానికి కారణమైన విషయం ఏంటంటే కాళేశ్వరం లాంటి అవినీతి కార్యక్రమం మీద ప్రభుత్వ పరంగా ఎంతైతే గట్టి చర్యలు తీసుకోవాలో అంత జరగలేదని అనిపిస్తుంది. తర్వాత రెండోది ఏంటంటే అవినీతి విషయంలో మేడిగడ్డ చుట్టే తిరుగుతా ఉన్నారు కదా, ఎంటైర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఎంక్వైరీ, దట్ ఈస్ వాట్ మై వరీ ఈజ్ ఆల్ అబౌట్. ఎందుకంటే కాళేశ్వరం వాజ్ ఐడెంటిఫైడ్ యాజ్ వన్ ఆఫ్ ది మాన్యుమెంటల్ కరప్షన్ ఇష్యూ. ఇప్పుడు నాట్ ఓన్లీ బై ఆర్ పార్టీ, ఈవెన్ ది బీజేపీ ఆల్సో సెడ్, ఈవెన్ ది యూనియన్ హోమ్ మినిస్టర్ హెడ్ సెడ్, ఈవెన్ ది బీజేపీ ప్రైమ్ మినిస్టర్ హెడ్ సెడ్ దట్ ది కాళేశ్వరం హెస్ బికమ్ ఎన్ ఏటీఎం ఫర్ ది కేటీఆర్ ఫ్యామిలీ అన్నారు, కేసీఆర్ ఫ్యామిలీ అని అన్నారు. అంతమంది ఐడెంటిఫై చేసిన దాంట్లో ఇంత కరప్షన్ జరిగిందని తెలిసిన తర్వాత కూడా దాన్ని సిబిఐకి ఎంట్రస్ట్ చేసేసి దోషుల మీద శిక్షించడం అనేది చేయకపోతే, ఇప్పుడు కోకాపాటి భూముల విషయంలో కానీ, లేకపోతే కేసీఆర్ ఏదైతే 11 ఎకరాలు తనకు కబ్జాలు పెట్టుకున్న విషయంలో కానీ ఎన్నో ఉన్నాయి ఇట్లాంటి ల్యాండ్ డీల్స్. వీటన్నిటి నుంచి చాలా డబ్బులు వస్తాయండి ప్రభుత్వానికి. టు గెట్ ఓవర్ ది ప్రజెంట్ ఫైనాన్షియల్ డిఫికల్టీస్ ది గవర్నమెంట్ కెన్ డూ. తర్వాత రెండోది ధరణి విషయంలో కూడా, ధరణి అనేది ఒక
ఒక ఎట్లాంటి పరిస్థితిని తీసుకొచ్చిందంటే చాలా దుర్భరమైన పరిస్థితి తీసుకొచ్చాయి. ధరణిని తీయక ముందు ఏదైతే పొజెసరీ కాలం రిమూవల్ అనేది ఉందో దాని వల్లనే పేద ప్రజలు తమ ఆస్తులను కోల్పోయినారు, తన భూములను కోల్పోయినారు అనే సంగతి అది ముంజేతి కంకణం. దానికి పెద్ద కమిటీ అవసరం లేదు, దాన్ని ఇది చేసుకోవడానికి ఏ రకమైనటువంటి పెద్ద ప్రణాళికాబద్ధమైన చర్యలు అవసరం లేదు. జస్ట్ ఇట్లా పవర్లోకి వచ్చిన మరుక్షణమే ఫస్ట్ ఒక రెవెన్యూ రివ్యూలోనే నిజంగా మంచి మంత్రి అయితే కూర్చొని డిస్కస్ చేసేసి, అరే ఆన్ వాట్ బేసిస్ హ్యావ్ యూ రిమూవ్ దిస్ పొజెసరీ కాలం, అసలు నువ్వు ఎట్లా జరిగిందయ్యా అని మా రెవెన్యూ సెక్రటరీని అడిగి, సార్ ఇది ఇటు జరిగింది సార్, ఈ రకమైన ప్రెషర్ పెట్టినారు, ఈ రకంగా చేసినారు అని అంటే ఒకసారి ఆలోచించేదండి. ఏమని 2014 కంటే ముందు పొజెసరీ కాలం ఉండగా ఏదైతే ఎవరెవరైతే భూముల ఆధీనంలో ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఎంత నష్టం జరిగింది, ఈ పొజెసరీ కాలం రిమూవ్ అయిన తర్వాత ఎంతమంది పేద ప్రజల నుంచి భూములు కొలగొట్టినారు అనే ఒక రిపోర్ట్ మనం తెచ్చుకోలేమా? అది ఎంత పెద్ద కొన్ని గంటల వ్యవధిలో చేయాల్సిన పని. తర్వాత ఏదైతే ధరణిలో మార్పులు తీసుకొచ్చినారో, గిఫ్ట్, పార్టిషన్ డీడు, ఇట్లాంటి సెక్షన్ 4లో ఏవైతే వాళ్ళు మార్పులు తీసుకొచ్చినారో దానివల్ల చాలా అన్యాయం జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నా భూమిని 10 సంవత్సరాల క్రితమే నేను ఎవరికో అమ్మినా, కానీ ఏదో రకంగా రెవెన్యూ రికార్డ్స్లలో నా పేరే కొనసాగింది అనుకో. ధరణి వల్ల జరిగింది ఏంది అని అంటే మళ్ళా నేనే ఒక పార్టిషన్ డీడో, ఒక గిఫ్ట్ సెటిల్మెంట్ డీడో తీసుకొచ్చేసేసి ఈ ఆన్లైన్ ప్రాసెస్ ద్వారా మళ్ళా నేను ఆ భూమిని నేను నా పరమే చేసుకున్నాను, వేరే వాళ్ళకి అమ్మినాను, మళ్ళీ నానా యాగి కొట్లాటలు కథ కార్ఖానా జరిగింది. తర్వాత నిజంగా ఒక వ్యవసాయదారుడికి ఎంత భూమి ఉందో అంత భూమిని ధరణిలో రికార్డ్ చేయలేదు. తర్వాత ధరణి ఒక దుర్మార్గుల చేతిలో ఉంది, అది హస్తగతం అయిపోయింది. దాన్ని ఇమీడియట్ గా మన కబ్జాలో తీసుకోవడంలో కానీ ఇట్లాంటి చాలా ఉన్నాయండి. ఈ రకమైనటువంటి కార్యక్రమాలలో కూడా కొంత దుందుడుగా లేకపోతే మనము అమలు చేయడం అనేది ఎప్పుడు కూడా యాదుకుంచుకోండి, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ది బెస్ట్ ఇంప్రెషన్ అండి అన్నారా, ఎవరికైనా మనకైనా ప్రభుత్వానికైనా ఎవరికైనా. మీ పార్టీ క్లారిటీలో ఉందా? ఖచ్చితంగా అవినీతిని కక్కిస్తాం అని పదే చెప్తే చూడండి, ఒక్కటైతే ఏంటంటే అవినీతిని కక్కిస్తాం అనేటువంటి ఏదైతే సంకల్పం పార్టీ పరంగా జరిగిందో, రాహుల్ గాంధీ గారు పదే పలు మీటింగులలో చెప్పినారు, బీఆర్ఎస్ అంత అవినీతి ప్రభుత్వాన్ని ఈ దేశంలో ఎక్కడా లేదన్నాడు. మా పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు కూడా అన్నారు. మల్లికార్జున ఖర్గే had said on so many occasions the BRS government is the most corrupt government. Not only that, he also said that it is the B team of BJP. He has been always supporting BJP and he has literally annihilated democracy in our state. The same is the case with Rahul Gandhi. Even Priyanka Gandhi was also saying the same thing. It's the most corrupt government. We will take them to task అని అన్నారు కదా. సో ఈ అవినీతి విషయంలో కూడా కాంక్రీట్ స్టెప్స్ లేకుంటే probably we are not following the guidance given by the party high command. What the party high command had said, the party high command insisted that the moment we get to power, we are going to take very serious action against them. We will make them cough off all the corruption that they have done అన్నారు. ఇవాళ అది జరగట్లేదు. అంటే ఏదో ఒక అనుమానం అయితే దారిస్తుంది, ఈ మెగా కృష్ణారెడ్డి ఏమైనా మేనేజ్ చేస్తున్నాడా అనేటువంటి ఒక అనుమానం అయితే ప్రతి చోట. బీజేపీ మీకు కాంగ్రెస్ పార్టీ మీద ఏం ఆరోపణ చేస్తుందంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ మధ్య లోపాయికార ఒప్పందం జరిగిపోయింది, ఏదో బయటికి ఇట్లా వాళ్ళు ప్రతిపక్షం కాబట్టి ఏదో మాట మాట్లాడాలంటారు, కానీ బీఆర్ఎస్ తో ఎంక్వైరీ జరిగి ఈ అంశం ముందర పడకపోతే కలిసిపోయినట్టే కదా సార్, ప్రజలకు కూడా క్లారిటీ వస్తుంది కదా. చూడండి, ఆలోచన సరళి తలో రీతిగా ఉంటుందండి. అంటే పరిపాలనలో అనుభవం అనేది చాలా it plays a very vital role. The difficulty with our honorable chief minister is that he never held any public position as of now. He was only an MLA, EMP or something, but he never held any government position. అంటే క్యాబినెట్ ఎట్లుంటుంది, మంత్రి పదవి ఏ రకంగా బాధ్యతలు ఉంటాయి, సెక్రటరీస్తో ఎట్లా డీల్ చేయాలి, ఏ అంశాల నుంచి ఎక్కడెక్కడి నుంచి ఏ రకంగా ఇన్ఫర్మేషన్ని కూడగట్టుకోవాలా అనేది ఒక ఇది ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి 4-5 సంవత్సరాలు మంత్రి పదవి ఉన్నాడు అనుకోండి, అతనికి తెలిసి తెలియకుండా ఆ అడ్మినిస్ట్రేషన్ మీద కొంత పట్టు వస్తాయి. అతనికి అఫీషియల్ డమ్లో పరిచయాలు ఉంటాయి, చాలామంది ఆఫీసర్లు. అంటే ఏ ఆఫీసర్ ఎట్లాంటి వ్యక్తి, హూ ఈజ్ అ టాస్క్ మాస్టర్, హూ ఈజ్ అ యూజ్లెస్ ఫెలో, హూ విల్ వైల్ అవే హిస్ టైం అనేటువంటి ఒక గ్రిప్ ఉంటుంది అన్నమాట. పాలనా యంత్రాంగం మీద ఒక గ్రిప్ రావడానికి అనుభవం అనేది ఇట్ ప్లేస్ ఎ వైటల్ రోల్. బట్ ద మోస్ట్ అన్ఫార్చునేట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ దట్ హీ డింట్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్. సో యాజ్ అ రిజల్ట్ నౌ హీ ఈజ్ స్ట్రగ్లింగ్ to keep the house in order.
This is only an initial hiccup. I don't say that he doesn't have the inclination to, fight the corruption. ఆయనకు లేకున్నా ది పార్టీ హైకమాండ్ విల్ మేక్ హిమ్ టు ఫైట్ అగైన్స్ కరప్షన్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు సే దట్ హీ డజంట్ హ్యావ్. సరే ఈ బీజేపీ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడున్న ఈ పరిస్థితిని ఏదో ఈ ఇనీషియల్ 1 month పీరియడ్ లోపల కొంత ఏదైతే అలసత్వం జరుగుతుందో లేదా ఇంత వడివడిగా చర్యలు చేయకపోతుందో రేపటి పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కావాలని కాంగ్రెస్ను మోస్ట్ ఇన్ఎఫిషియంట్, తర్వాత వీళ్ళు కూడా గంతే, దే ఆర్ హాబ్నాబింగ్ విత్ ది బీఆర్ఎస్ అని, దే ఆర్ టుగెదర్ అని ఈ రకమైన ఆరోపణలు చేస్తారు. నాకు తెలిసిన మేరకు అంటే టు మై బిట్ ఆఫ్ అండర్స్టాండింగ్ బీఆర్ఎస్తో రేవంత్ రెడ్డి అట్లీస్ట్ ఇఫ్ నాట్ ఆల్ అదర్స్ బీఆర్ఎస్తో ఆయనకి ఏదో లోపాయకారి ఒప్పందం ఉంటుంది అని అంటే నేనైతే ఊహించాను. ఎందుకంటే ఆయనకు జరిగినటువంటి పీడన కానీ ఆయనకు జరిగిన అవమానం కానీ అసలు బీఆర్ఎస్లో మ్యాక్సిమం సఫర్ అయిన వాళ్ళలో రేవంత్ రెడ్డి ఈజ్ ఆల్సో వన్ సచ్ పర్సన్ కదా. ఆల్ ఆఫ్ అస్ వర్ సేలింగ్ ఇన్ ది సేమ్ బోట్. ఎట్లయితే మేము అవమానాలు పారైనామో మళ్ళీ అనుమానాలు పారారో మీలాంటి వాళ్ళు ఏ రకంగా అయితే పోలీసుల దౌర్జన్యాలకు గురైనారో అయితే లీడర్ ఆఫ్ ఏ పార్టీ ఆయన కూడా ఒక లెజిస్లేటరు, ఒక ఎంపీగా రకరకాలుగా ఆయన పీడన గురైన రాజకీయ నాయకులకి అంత కామనే కదా. అట్లా కాదు, ఇది కామన్గా జరిగింది కాదు. ఇప్పుడు ప్రత్యర్థులను కొంత ఇబ్బందుల పాలు చేయడము అనేది ఇట్ ఈస్ అండర్స్టాండబుల్. బట్ టు చేజ్ అండ్ హెరాస్ సంబడి, టు ఇంప్లికేట్ సంబడి ఇన్ ఫాల్స్ కేసెస్, ఇప్పుడు ఓటుకు నోటు కేసు కానీ ఇట్లాంటి కేసులలో ఇంప్లికేట్ చేసిన విధానం కానీ, అంటే ఆయనకి ఇంట్లో పెళ్లి జరుగుతున్న దశలో ఆయన పట్ల ప్రదర్శించినటువంటి ఆ ప్రవర్తన, బీఆర్ఎస్ ప్రవర్తన, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. వి ఆల్ హ్యాడ్ సింపతి, వి ఆల్ హ్యాడ్ కన్సర్న్, వై వి ఆల్వేస్ స్టూడ్ బై. ఈవెన్ మీరు ఒక పక్క ఎన్నికలు జరుగుతున్న దశలో కూడా రేపు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అని చెప్పిన వ్యక్తులలో నేను ఫస్ట్. ఎందుకంటే ది కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్ దట్ హీ హెస్ టేకెన్, ది కైండ్ ఆఫ్ డైనమిక్ లీడర్షిప్ దట్ హీ హెస్ డిస్ప్లేడ్, ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ ఫర్ హీ బీయింగ్ ఎలెక్టెడ్ యాజ్ పార్టీ లెజిస్లేటివ్ లీడర్ అండ్ హీ హెస్ బికమ్ ది చీఫ్ మినిస్టర్. సో ఆల్ ఆఫ్ us have supported. ఎందుకు? బికాస్ ఆఫ్ ది విక్టిమైజేషన్ దట్ హ్యాస్ బిన్ డన్ అగెన్స్ట్ హిమ్. సో ఆ యాంగిల్లో ఆలోచించినప్పుడు చేస్తాం కానీ, బట్ ఐఎమ్ నాట్ హియర్. అఫ్ కోర్స్ విత్ ఇన్ ద పార్టీ డెఫినెట్లీ ఐ విల్ వాయిస్ my grievances if the party is not the party manifesto is not implemented. I cannot be treated as a dissident. I can be treated as rather a vigilant party worker. Yes, it is my job. ఇంకొక ప్రశ్న, అడ్వకేట్ జనరల్ గా శరత్ కుమార్ సార్ ఉండబోతున్న చర్చ కూడా జరిగింది. నేను ఎప్పుడు ఉండాలని కూడా మాలాంటి వాళ్ళని కోరుకుంటున్నాను. ఒక విషయం, నేను ఆ పదవి విషయంలో ఎప్పుడు నిర్లిప్తంగా అడ్డుకుంది ఎవరు? నేను అడ్డుకున్నారని నేను అనను. అసలు యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ విత్ యూ, I never did any kind of lobbying for that post. According to me, it's a constitutional position. It should be kept away from all controversies. I have no grievance. First of all, I am not born to be an advocate general. ఇది చాలా తప్పు. యాక్చువల్ ఏంటంటే నాకు లేని ఆలోచనను నాకు కల్పించి నేనేదో ప్రయత్నం చేసినానని, నాకు అదేదో రాదని ఎవడన్నా ఒక్క వ్యక్తిని నేను ఆ పార్టీ ఆ పొజిషన్ కోసం ట్రై చేసిన అని చెప్పమనండి, నేను ఒప్పుకుంటా. సరే, కాకపోతే ఏంటంటే అది ముఖ్యమంత్రి యొక్క ఛాయిస్. అడ్వకేట్ జనరల్ అనేది ముఖ్యమంత్రి తనకు ఎవరిని సలహాదారులుగా పెట్టుకోవాలా అనేది ఆధారపడుతుంది. సరే, ఒక్కటి కొద్దిగా అంటే డిసప్పాయింటింగ్ ఫ్యాక్టర్ ఇస్ దాట్ సమైక్యవాదులు అంటే మా న్యాయవాదులు ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం జరుగుతుందో రోడ్ల మీద నిలబడ్డ వాళ్ళు న్యాయవాదులు ఎంత కృషి చేసినారు, ఎంత కష్టపడ్డారు వంటవార్పులలో. కానీ అసలు న్యాయవాదులు తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పాటు కోసం చేసినంత కృషి ఎవరు చేయలేదు. ఆ దిశలో ది ప్రజెంట్ ఇన్కంబెంట్ వాజ్ విత్ కిరణ్ కుమార్ రెడ్డి. He never expressed any solidarity with తెలంగాణ ఉద్యమకారుల తరఫున ఏ రకంగా ఏనాడు మాట్లాడిన సందర్భం లేదు. సమైక్యవాదుల తరఫునే అతను ఉండే. సో అట్లాంటి వ్యక్తిని తీసుకురావడంలో మాత్రం నాకు కొంత అసంతృప్తి అన్నమాట వాస్తవం. తెలంగాణలో పార్టీని అడగలేదు, నాకు కావాలని చీచి ఎన్నడూ అడగలేదు. ఐ వుడ్ హావ్ బీన్ వెరీ హ్యాపీ ఇఫ్ సమ్ అదర్ పర్సన్ హూ వాజ్ పార్ట్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్, అంటే తెలంగాణ ఏర్పడడంలో ఎంతో కృషి చేసిన సీనియర్ అడ్వకేట్లు ఎంతో మంది ఉన్నారు. అంటే ఏదో రకంగా సలహాలు ఇచ్చి కానీ ఆర్థికంగా కానీ ఇతరత సపోర్ట్ చేసేసి ఉద్యమానికి హెల్ప్ చేసినటువంటి వాళ్ళందరినీ కాదని ఎవరైతే సమైక్యవాదుల తరఫున ఉండేనో అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి అడ్వకేట్ జనరల్ చేయడం అనే దాన్ని మాత్రం నేను అపోజ్ చేసిన. ఐ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ మై రిజర్వేషన్స్ ఆన్ దట్. ఈవెన్ టుడే ఐఎమ్ కమిటెడ్ టు దట్. ఐ టు ఫీల్ దట్ నో, దిస్ ఇస్ చాయిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే మనం ఏమి ఇంప్రెషన్ ఇస్తున్నాం, వాట్ కైండ్ ఆఫ్ ఇంప్రెషన్. ఇప్పుడు ఏమండి, న్యాయవాదులు అంటే న్యాయం కోసం కొట్లాడే వాళ్ళు అండి. గోడ మీద
పిల్లిలాగా ఉండేవాళ్ళు న్యాయవాదులు కాదు కదా. వాళ్ళకి అన్యాయం జరిగితే మనం ఊరుకుంటామా? మెజారిటీ ఆఫ్ ది న్యాయవాదుల కంటే తెలంగాణ ఉద్యమాల్లో పార్ట్ అండ్ పార్సల్ అయిన న్యాయవాదులకు అన్యాయం జరిగి సమైక్యవాదులకే పెద్దపీట వేస్తే ఊరుకుంటామా? యు మీన్ టు సే దట్ ఐ విల్ కీప్ క్వైట్. కానీ మీకు ఇయ్యాలన్న ఆలోచనలో పార్టీ ఉన్నప్పుడు ఎవరన్నా వద్దు ఆయనకి ఎట్లా ఇస్తారులే అన్న అసలు ఐ డోంట్ థింక్ దెర్ వాజ్ ఎనీ డిబేట్ ఆర్ డిస్కషన్ అబౌట్ మై క్యాండిడేచర్. ఐ డోంట్ థింక్ దెర్ వాజ్ ఎనీ డిబేట్, దెర్ వాజ్ ఎనీ ప్రపోజల్ ఆల్సో. ఐ డౌట్. నాకు అసలు అట్లాంటిది లేదు. ఎందుకంటే నేను మొదటి నుంచి కూడా ఒక అభిప్రాయంతో ఉన్నాను. ఎందుకంటే ఈ లాబియింగ్ ద్వారా ఏదన్నా పదవి వస్తే దానివల్ల ఏమవుద్దంటే మనకు స్వతంత్రం ఉండదు. మనం ఆ పర్టికులర్ అంశాల్లో మన ఆలోచన సరళి మనం చూపట్లేము. తర్వాత ఇంకోటి ఏంటంటే ముక్కుసూటిగా ఉండే వ్యక్తికి, అంటే ఏదైతే ఖండితంగా మన అభిప్రాయాలను వ్యక్తం చేస్తామో మాలాంటి వాళ్ళకి కొంత అది ప్రతిబంధకంగానే తయారవుతుంది. ఇప్పుడు ఎందుకండి నేను ఎందుకు రాజీనామా పెట్టి బయటకు వచ్చేసిన? ధరణి వల్ల జరుగుతున్న అవమానాల వల్ల కదా, అన్యాయాల వల్ల కదా. ప్రభాస్కి అంత పెద్ద ల్యాండ్ ఇవ్వడానికే కదా, దాన్ని అపోజ్ చేసిన వ్యక్తిని కదా నేను. లార్విన్ ప్రాజెక్ట్స్కి ఒక 80 ఎకరాల భూమిని ఇవ్వాలన్నటువంటి ఒక కుట్ర జరుగుతున్నప్పుడే కదా అపోజ్ చేసింది. కవితను కాదన్నందుకే కదా, ఇందుకే కదా మనం కొట్లాడి బయటకు వచ్చింది. ఎందుకు వచ్చినాం అంటే ఏమన్నా నాకేమన్నా అక్కడే ఉంటే నేను చాలా వైభోగంగా బ్రహ్మాండంగా ఉండలేకపోతున్నా? కాదు, ఇది అన్యాయం జరుగుతుంది, తెలంగాణ ప్రజల మీద కక్ష కట్టినారు, ఒక్క కుటుంబమే బాగుపడుతుంది, ఉద్యమకారులందరినీ సర్వనాశనం చేసినారు, పార్టీకి మంచి మెజారిటీ ఉన్నా కానీ ప్రతిపక్ష పార్టీని చీల్చి అందులోని ఎమ్మెల్యేలు ఇందులో కలుపుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాడనే కదా ఆనాడు మన అంతరాత్మ ఏదో ఒక రకంగా. అఫ్ కోర్స్ యూ టుక్ టైం. అంటే ఫస్ట్ 5 year టర్మ్లో ఎంతో కొంత ప్రజాహితం జరుగుతున్నట్టుగా చేస్తున్నట్టుగా నటించిన ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ టర్మ్ వచ్చేటప్పటికి వాళ్ళ ఆలోచన సరళి టోటల్గా మారిపోయింది. ఇక మేము అధికారంలోకి వచ్చినాం, ఇక భవిష్యత్తులో వస్తామో రామో, ఇప్పుడు ఈ అవకాశం దొరికింది మొత్తం దండుకుందాము అన్నటువంటి ఆలోచనతోనే కదా వాళ్ళు కొల్లగొట్టడం స్టార్ట్ చేసింది. ఏమండి వాళ్ళ రాష్ట్రం ఎట్లా వల్ల కడగాలి? హైదరాబాద్ పెరిఫిలో ఉన్న ల్యాండ్స్ అన్ని ఎవరి దగ్గరండి? రామేశ్వరరావు దగ్గర, వీళ్ళకే కదా. ఎవరెవరికి కట్టబెట్టినారు? ఇప్పుడు మనం పేర్లు చదివితే చాలా అసహ్యంగా ఉంటుంది తెలుసా. ఆ కుటుంబం అధికారానికి దూరమై నెల కావస్తా ఉన్నది. ఆ అహంకారం ఏమైనా తగ్గినట్టు కనిపిస్తా ఉందా? ఏమీ లేదు, ఏమీ లేదు, రవ్వంతా కూడా. అసలు దే హ్యావ్ నాట్ లెర్న్డ్ ఎ సింగిల్ లెసన్ ఫ్రమ్ దర్ డిబకల్. యాక్చువల్లీ ది వే దే have been thrown out. I thought that the so-called English-speaking leaders of BRS will understand it, but unfortunately they don't understand or they don't know the definition of democracy. కానీ కొంత యాక్టింగ్ చేస్తారు కదా, ఎక్కడో తప్పిదం జరిగింది, ఎక్కడ తప్పిదం జరిగింది, పరిపాలన మీద దృష్టి పెట్టాం. అసలు యాక్చువల్లీ మీరు పరిపాలన అనేది ఏది లేదు, దండుకోవడం తప్ప దెర్ వాజ్ నో పరిపాలన. కేసీఆర్ ప్రభుత్వంలో పరిపాలన అనేది ఏది లేదండి. కొంతమంది వంది మాగదులు రోజు రాజుగారికి స్తోత్రాలు చేయడము, పఠనాలు చేయడము, అందులోనే సాగిపోయింది తప్ప పరిపాలన అనే అంశం మీద ఎక్కడ ఎవడు ఏం చర్చ చేసినారు చెప్పండి ఒక మాట. మంత్రులు ఎంత అసమర్థంగా ఉంటుంది చెప్పండి. ఎవరికన్నా ముఖ్యమంత్రిని కలిసే సందర్భంలో ఈవెన్ మీ ఈటల రాజేందర్ గారే చెప్పారు, అసలు ఇప్పుడు ముఖ్యమంత్రికి మంత్రివర్గం ఎందుకండి? మంత్రివర్గ సహచరులతో డిస్కషన్ డిబేట్ చేయడానికి కదా. మీరు అందరు దద్దమ్మలు, నేను మీకు ఏదో దయదలిచో పోస్ట్ ఇచ్చినా ఆ పదవిని ఇది చేయండి, అక్కడ కూర్చోండి, ఆ కుర్చీలో కూర్చోండి, ఆ ప్రోటోకాల్ ఎంజాయ్ చేయండి, అంతేగాని మీరేంద్రా నాకు వచ్చి సలహాలు ఇచ్చేది అనే యాంగిల్లో సాగింది కదా, వన్ సైడెడ్ గా జరిగింది కదా. ఇప్పుడు ప్రగతి భవన్ అనేది ఒక ఎట్లాంటిది అంటే ఒక సీక్రెట్ గార్డెన్. సెలెక్ట్ ఫ్యూ కుడ్ పెనట్రేట్ ఇన్ టు దట్. ఏమండి, ముఖ్యమంత్రి ఆయన కొడుకు ఇద్దరు మంత్రులే, వాళ్ళు తప్ప వేరే ఎవరికన్నా ప్రగతి భవన్లో ఎంట్రీ ఉందా? లేదు. అందరూ ముసలి వాళ్ళు. ఒక 10-12 సంవత్సరాల క్రితం 2014లో 2015లో రిటైర్ అయిన ఆఫీసర్లను మళ్ళా కొనసాగించేసేసి యువకులకు అవకాశాలంటూ లేకేసి ఎంతమంది అడ్వైజర్స్ అండి బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ఎంతమంది అడ్వైజర్స్ ఉండి రాజు ప్రతి every retired chief secretary was an advisor to the chief minister. What is the great contribution that has been done by them? ఏం సలహాలు ఇచ్చారు? ఇప్పుడు పీపుల్ వాంట్ టు నో. అంతమందిని రిటైర్డ్ డీజీపీలను పెట్టుకున్నాడు, రిటైర్ చీఫ్ సెక్రటరీలను పెట్టుకున్నాడు, అసలు ఎవరు లేడండి. ప్రతి వాడికి ఏదో ఒక బొక్క వారేసినాడు, వాడు దాన్ని నములుకుంటూ దాన్ని సపరించుకుంటూ అక్కడ కూర్చున్నారు తప్ప సార్ ఇది తప్పు, ఈ మీ ఆ పరిపాలనా విధానం సరైన విధానంలో పోవట్లేదు అనే విషయం చెప్పారు ఎవరైనా? ఎన్ని హింసాకాండాలు జరిగినండి మహిళల మీద. ఎంత కొంత ఈ 10 సంవత్సరాల కాలంలో జరిగిన విధ్వంసం కాస్త ఆత్మవిశ్వాసం తెచ్చుకొని ఎక్కడ తప్పిదం జరిగింది అని కొంత నిర్ణయానికి వస్తున్నట్టు కనిపిస్తా ఉంది. ఆత్మవిమర్శ అనేది లేదు. ఆత్మవిమర్శ అనేది లేకపోగా అసలు
ప్రజలు ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఏమని, కాంగ్రెస్కు పట్టం కట్టి మేము పొరపాటు చేశామా, బీఆర్ఎస్ను ఓడించి మేము పొరపాటు చేశామా అని ప్రజలు ఆలోచిస్తున్నారని ఒక కొత్త నెరేటివ్ను స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఏమండి అప్పుడే ప్రజలు మర్చిపోతారా? బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి విషయాన్ని మర్చిపోతారు. ఇప్పుడు మా ప్రాంతాల్లో వామన్ రావు దంపతులను అడ్వకేట్స్ ఉంటారు, వాళ్ళు నడి రోడ్డు మీద జంతువులను కూడా అట్లా చంపరు, ఆ రకంగా చంపినారు. ఆ ప్రాంతంలో అది ఎంత పెద్ద అలజడికి దారితీసింది. బాల్కసుమన్ నేతృత్వంలో చెన్నూరు నియోజకవర్గంలో జరిగినటువంటి అట్రాసిటీస్, ఈయన సోకాళ్ళు బ్లూ ఐడ్ బాయ్స్ అంతా ప్రజలను కొల్లగొట్టిన విధానాన్ని ప్రజలు మర్చిపోతారా? సింగరేణి కాలనీస్ ఉన్నాయి, ఒక్కడికన్నా లోకల్ వాళ్ళకి ఒక ఉద్యోగం వచ్చిందా? చెప్పండి ఒక మాట. ముంపు ప్రాంతాల వాళ్ళు, ఇప్పుడు కాళేశ్వరం ముంపు ప్రాంతాలలో ఏవైతే ఒక 6-7 మండలాలు ఉన్నాయో మా నియోజకవర్గంలో చెన్నూరులోనే, వాళ్ళు మొత్తం ప్రతి సంవత్సరం ముంపు గురై సర్వనాశనమై మోకాలు వంటి నీళ్లు, మోచేతుల వంటి నీళ్ళ వరకు నడుముల వంటి వరకు ఉన్న నీళ్ల లోపల వాళ్ళు నెలలు గడిపినారు. ఎవడన్నా పునరావాసం చేసిన అన్నాడా? ఎవడన్నా వాళ్ళకి సహకారం అందించిన వాళ్ళారా? ఇట్లాంటి దురాగతాలన్నీ ఒక్క రోజులోనే మర్చిపోతాడా? ఏమండి పండగకి కొత్త చీర కొనియలేదు అనేటువంటి విషయాన్ని భార్యనే మళ్ళీ పండుగ వచ్చే వరకు మర్చిపోదు. అట్లాంటిది పేద ప్రజలు మర్చిపోతారా? కానీ ఏదేమైనప్పటికీ మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే అరే కేసీఆర్ ఉంటే అయిపోతుండన్న ఆలోచన పబ్లిక్ లో వచ్చే అవకాశం ఉంటుంది సార్. అట్లాంటి పరిస్థితి రాదు, అట్లాంటి పరిస్థితి వచ్చే అవకాశాలు లేదు. ఆ మేనిఫెస్టోని ఎట్టి పరిస్థితులలో నయాన భయాన ఏదో రకంగా అమలు చేసుకునేటువంటి బాధ్యత నాలాంటి కాంగ్రెస్ కార్యకర్తల మీద ఆధారపడ్డది. వి విల్ ట్రై and express our views here. If our views are not being respected, మామూలు గుర్తించకపోతే definitely we have a high command. We will bring it to the knowledge of them. If necessary, we will go and meet our leaders. మేము మల్లికార్జున ఖర్గే గారిని కలుస్తాము, మేము రాహుల్ గాంధీ గారిని కలుస్తాము, మేము ప్రియాంక గాంధీ గారిని కలుస్తాం, మేము సోనియా గాంధీ దగ్గరికి వెళ్తాం. మేడం, what is the promises that we have given? What kind of an governance is going on in our state? Why don't you have a look at it? Please kindly intervene. We will request that way. You think that we will keep quiet? No, sorry. ఇప్పుడు అట్లా ఉండదు. ఇంకా ఇప్పుడు ఇది జవాబుదారీతనం గల పార్టీ అండి కాంగ్రెస్ లో అట్లా జరగదు. ఆ రకమైనటువంటి ఏకఛత్రాధిపత్యం ఉండదు. డెఫినెట్ గా దశల వారీగా మేనిఫెస్టోను అమలు చేసి తీరుతాం. మీ ద్వారా మేము పేద ప్రజలకు ఇస్తుందంటే కొంత ముందు వెనక మీకెట్లా అసహనంగా ఉందో, మీకెట్లా బాధ ఉందో, మీ బాధ మీరు మాతో చెప్తారు, మా బాధ మేము ప్రభుత్వంతో చెప్తాం. అంతే తప్ప ఇది పార్టీకి వ్యతిరేకంగా కొట్లాట కాదు. ఇది విత్ ఇన్ ది పార్టీ సమ్ కైండ్ ఆఫ్ అన్ ఐడియా మస్ట్ గో ఆన్ కదా, సమ్ కైండ్ ఆఫ్ డిబేట్ మస్ట్ టేక్. చెన్నూరులో ఒక బలమైన పోరాటం చేశారు. వివేక్ వెంకటస్వామి గెలుపులో మీ కీలక పాత్ర. ఆ చెన్నూరు ప్రజలు కూడా ఎమ్మెల్యే కంటే ఎక్కువ మిమ్మల్ని అడుగుతారు. సో సార్ మీరు ఆనాడు వచ్చినారు. ఇప్పుడు అదే కదా ప్రాబ్లము. రైతు బంధు రాలేకపోతే ఇప్పుడు చూడండి, మొన్న వడ్ల కొనుగోలు కేంద్రాలలో కూడా వాళ్ళు గతంలో లాగా 46 కిలోలు 45 కిలోలు తీసుకోవడానికి అలవాటు పడ్డారు. అది ఇంకొక ముఖ్యమైన విషయం రాము. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా 70% మంది లోయర్ లెవెల్లో బీఆర్ఎస్ తరఫున ఉండి బీఆర్ఎస్ తరఫున అరాచకాలు చేసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల ముందు చేరినారు. వాళ్ళు ఎందుకు చేరినారు? అవకాశవాద రాజకీయాలతో ముడిపడి వాళ్ళు చేరినారు. చేరి మా పార్టీ జెండా పట్టినారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళదే ఆధిపత్యం జరుగుతుంది తెలుసా. ఎవడైతే చిట్ట చివరి దశలో వచ్చి మా పార్టీలో చేరినారో, ఎవరైతే వచ్చినారో నిజంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అణగదొక్కుతున్నారు. మళ్ళీ ఇప్పుడు ఇసుక దొంగతనాలు ఆగినాయా? చెప్పండి ఒక మాట. అయితే మన ప్రొక్యూర్మెంట్ లో ఆ రకంగా జరిగితే నేను ఒక పద్ధతి ప్రకారంగా చాలా ప్రొక్యూర్మెంట్ సెంటర్స్కి వెళ్ళినాను. ఎక్కడెక్కడైతే అరాచకం జరిగిందో 2 కిలోల బియ్యం అదనంగా తీసుకున్నా కానీ నేను ఐ స్పోక్ టు అవర్ జాయింట్ కలెక్టర్. ఐ టోల్డ్ హిమ్ సార్ వాట్ వీ హావ్ ప్రామిస్డ్ ఈస్ డిఫరెంట్ అండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే అవర్ జాయింట్ కలెక్టర్ ఐ క్రెడిట్ హిమ్ ఫర్ టైమ్లీ యాక్షన్. మా మంచిర్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ వెన్ ఐ స్పోక్ టు హిమ్ ఇమీడియట్లీ అగ్రీడ్. ఎస్ సార్ ఐ విల్ టేక్ స్టెప్స్ అని అన్నాడు. ఫట్ట మొత్తం కొనుగోలు కేంద్రాల వాళ్ళందరికీ వార్నింగ్లు ఇచ్చినారు. అయితే ఈ కొనుగోలు కేంద్రాలు చాలా వరకు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళ నేతృత్వంలో జరగడం వల్ల వీళ్ళకు కొంత ఏవగింపు కలిగిందంట. అరే నీ అమ్మ వీడెవడరా వచ్చేసేసి సడన్ గా మనకు వచ్చేటువంటి ఈ మార్గాలను ఆపుతున్నారు అనేటువంటి బాధ వాళ్ళకి కలిగింది. అంటే ఇవన్నీ జరుగుతాయి. దీస్ ఆర్ ఆల్ బౌండ్ టు హ్యాపెన్. బట్ టు అప్హోల్డ్ ది ఇమేజ్ ఆఫ్ ది పార్టీ. ఏమండి ఇప్పుడు వివేక్ గారు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, చాలా మృదు స్వభావి. ఆయన కొంత
దేంట్లో కూడా తొందరపడి మాట్లాడు, మనలాగా ఫటక్కనే ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయడు. హీ టేక్స్ టైమ్ టు అండర్స్టాండ్ అండ్ దెన్ ఎక్స్ప్రెస్ హిస్ వ్యూస్. ఇప్పుడు అట్లాంటి వ్యక్తికి చెడ్డ పేరు వస్తుంటే నేను ఒప్పుకోను. ఐఎమ్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ దట్ our MLA gets bad name. No, sorry. I will certainly intervene. If necessary, I'll go and express my views with him, and I'll try to cooperate with him in enhancing the prestige of himself as well as the party. అంటే నేను అనేది నేనే కాదు, ఇప్పుడు చాలా పక్క నియోజకవర్గాలను కానీ మా పక్కకు మంత్రినే ఉంటుంది, మా పక్కకు మంచిర్యాల ఉంటుంది, ఇంకే చాలా చోట్ల ఉంటుంది. మనం పోయినప్పుడు చాలామంది ప్రజలు మాకు చెప్తారు, డెఫినెట్లీ ఐ గో టు ది కలెక్టరేట్, డెఫినెట్లీ ఐ గో టు ది ఆఫీసర్స్, ఐ ఎక్స్ప్రెస్ మై వ్యూస్ అండ్ ఐల్ ఎలిసిట్ దేర్ కోఆపరేషన్ ఇన్ ఫుల్ఫిల్లింగ్ ది ప్రామిసెస్ ఆఫ్ ద పీపుల్. అది జరిగి తీరుతుంది అనమాట. అట్లా. సో చివరి ఒక మాట చెప్పండి సార్. సో వచ్చిన మార్పులో కాంగ్రెస్ పార్టీ కనుక ప్రజలకు ఇబ్బంది పెడితే 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే మీ పోరాటం అదే తరహాలో ప్రజల పక్షాన కంటిన్యూ అవుతుందా? డెఫినెట్లీ అవుతుంది. నా తుది శ్వాస వరకు ప్రజల తరఫునే ఉంటాను. పదవుల కోసమని ఎన్నడూ వెంపర్లాడే ప్రసక్తి లేదు, రాబోదు. ఎందుకంటే నాకు సంబంధించినంత వరకు ఐఎమ్ ఇన్ అ వెరీ కంఫర్టబుల్ పొజిషన్. ఐ హ్యాడ్ 3 children, నౌ ఇట్ ఈస్ రెడ్యూస్ టు 2. One is already settled in US, another is going to US. I hardly have anything to do here. నాకు డబ్బు సంపాదించాలి రోజు వారిగా, అదే చేయాలి ఇది చేయాలని లేదు. తర్వాత నా ఇంట వంట లేదు. కరప్షన్ అనే దాన్ని నేను 0 టాలరెన్స్ గల వ్యక్తిని ఫ్రమ్ ది బిగినింగ్. ఈవెన్ యాజ్ అ గవర్నమెంట్ పీడర్ ఆల్సో ఇట్ వాజ్ ఎ ప్రాబ్లమ్ టు మెనీ. ఎందుకంటే అరే ఈడు తిననియాడు, వీడు కుక్క అనే ఒక ఇమేజే నా మీద ఉండింది వెన్ ఐ వాజ్ ఇన్ ది గవర్నమెంట్. ఐ డిడ్ నాట్ ఎలో 99% ఆఫ్ ది సిచ్యువేషన్స్లో లోపల అవినీతికి సంబంధించిన వస్తే ఆ ఫైల్ నేను చేయకుండా వేరే వాళ్ళకు పక్కకు పెట్టేది తప్ప నేనెప్పుడు కూడా ఏ అవినీతి గాడిద కొడుకుని సపోర్ట్ చేయలేదు. ఆనెస్ట్లీ నో, నెవర్ సపోర్టెడ్. అండ్ అన్డెమోక్రటిక్ మెథడ్స్ని కూడా నేను ఎప్పుడు అపోజ్ చేసిన. కొన్ని సందర్భాల్లో ఫర్ ఎగ్జాంపుల్ ధర్నా చౌక్ రీఓపెనింగ్ ఉండింది. దట్ వాజ్ ఎ కేస్ విచ్ ఐ హ్యావ్ ఆర్గ్యూడ్ బిఫోర్ ది దెన్ చీఫ్ జస్టిస్. అప్పుడెప్పుడైతే వెన్ ద చీఫ్ జస్టిస్ హెస్ ఆస్క్డ్ మీ, శరత్ కుమార్, డూ యూ సే దట్ ఈస్ ఎ రైట్ స్టెప్ టువర్డ్స్ స్ట్రెంథెనింగ్ ది డెమోక్రసీ? యూ డోంట్ గివ్ ఎనీ ప్లేస్ ఫర్ ది అపోజిషన్ టు వెంటిలేట్ దేర్ గ్రీవియన్సెస్. వేర్ డూ దే గో ఫర్ డెమాన్స్ట్రేషన్? వై షుడ్ దే గో ఫార్ బియాండ్ ది ట్విన్ సిటీస్ అని అడిగినప్పుడు, నో సార్, ఇట్ ఈస్ అ రాంగ్ decision. I am not with the government on that. I have my own views on that. But then being a government pleader, I cannot oppose the government straight away. But I leave to your lordship. You will pass an order in furtherance of the democratic ethos, in furtherance of the democratic wishes of the people. The Chief Justice has applauded me for that. And he passed an order for reopening the Dharna Chowk. ఇది అందరికీ తెలుసు కదా. మా సహచర న్యాయవాదులకి 70% మందికి తెలుసు శరత్ అన్న ఎట్లా ఆర్గ్యూ చేసేవాడని. I used to argue to the point. Never I allowed these corrupt bastards to rule the roost. నేను ఎప్పుడు చెప్పుకోలేదు. నేను ఆఫీసర్లు కూడా చాలాసార్లు తప్పులు చేస్తే వాళ్ళని పిలిచి తిట్టేవాడిని. ఇటు చేయకు, మీరు కనుక సరిదిద్దకపోతే ఐ విల్ ఇమీడియట్లీ రిపోర్ట్ టు యువర్ హైయర్ అప్స్ అని చెప్పేవాడిని. సో దే యూస్ టు బి లిటిల్ ఎఫ్రైడ్ ఆఫ్ మీ. అరే ఇదేంది అమ్మ వీడి దగ్గరికి, నిజంగా చెప్తున్నాను, నా దగ్గరికి ఏదన్నా ఫైల్ వస్తే నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయాలన్న ప్రయత్నం ఎవడు చేయకపోతుండే. 1-2 సార్లు ఎవడని చేసినా వాడికి ఐ యూస్ టు ర్యాప్ హిమ్ ఇన్ ద నకిల్స్, కర్రుగాచి వాద పెట్టేది. ఇంకోసారి ఇట్లాంటి 3rd క్లాస్ ఐడియా పట్టుకొని నా దగ్గరికి రావద్దని. ఏమంటే ప్రభాస్ కేసు ఫైట్ చేస్తున్నప్పుడు నా మీద వచ్చిన ప్రెషర్స్ చెప్పారా అని తెలుసా, రకరకాల. ఒకళ్ళ నన్ను అడుగుతారా డైరెక్ట్గా, నువ్వేం పెద్ద ఈ రాష్ట్ర ఉద్ధరణ నీ నెత్తి పెట్టుకున్నావా, నువ్వేమైనా ముఖ్యమంత్రివా, నువ్వెవడిరా, మేము చెప్పినట్టు చేయకుండా నీకు అంత బలుపు ఉంటే రాజీనామా పెట్టి వెళ్ళిపోవన్నారు. చెల్ నీ అమ్మ, నీ ఉద్యోగం ఏముంటుంది అనే పెద్ద, అదేమన్నా పెద్ద రాజమ్మకుటమ్మా, ఏమన్నా కిరీటమా, బోడి నీ పదవి, నీవు ఇచ్చే ₹1,00,000 నీ ఆత్మవంచన చేసుకొని నీ దగ్గర ఎందుకు ఉండాలనేటువంటి ఆలోచనతో నేను వదిలేట్టు వచ్చిన. నేను అనేది ఏంటంటే any government to retain the public faith and confidence, it has to have 0 tolerance toward corruption. It should certainly in all sincerity work for the welfare of the people. అందులో నేను మీ సహకారాన్ని కూడా అర్థిస్తా. మీలాంటి వాళ్ళు తప్పకుండా ఒకవేళ అవినీతి జరుగుతుంటే, అక్రమాలు జరుగుతుంటే, దౌర్జన్యాలు జరుగుతుంటే మీరు మాలాంటి వాళ్ళ దృష్టికి తీసుకురావచ్చు. పార్టీ ఫోరమ్స్లలో డెఫినెట్గా we will raise the issue. If not in this way, in a better way, we'll do that. Okay sir, thank you so much sir. Thank you so much. సో ఇది సీనియర్ అడ్వకేట్ శరత్ కుమార్ సార్ తోటి స్పెషల్ ఇంటర్వ్యూ. సో ఇదేమైనప్పటికీ ఖచ్చితంగా ఏ ప్రజలైతే మార్పు రావాలని ఆలోచించారో, సో ఆ మార్పులో మేమందరం కూడా భాగస్వాములైనాం కాబట్టి, సో ఏ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇబ్బంది పెట్టాము, ఖచ్చితంగా ఏ గొంతుకలైతే ఆనాడున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించామో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత మా పైన ఉంది. ఖచ్చితంగా ప్రశ్నిస్తామని కూడా మాట ఇస్తూ చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.